అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మొగుడి మూర్ఖత్వం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కమెంట్ పెట్టండి, కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? విశ్వనాథ్ గారు చాలా మంచి వ్యక్తి, చాలా ఎడ్యుకేటెడ్ కూడా. ఆయన భార్య గాయత్రి చాలా మంచిదే. కానీ ఆవిడ్ని వాళ్ళ అమ్మా నాన్నలు పెళ్లి చేసుకోవటానికి విశ్వనాథ్ గారికి ఆమోదం తెలపలేదు. వీళ్ళది ప్రేమ వివాహం ఏమీ కాదు, వీళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చూపుల్లో వచ్చిన ఒక పెళ్లి కూతురు గాయత్రే. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా కట్నాలు కానుకలు ఇవ్వలేని ఫ్యామిలీ అని, దానికి తోడు ఇక గాయత్రి స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అని విశ్వనాథ్ తల్లిదండ్రులకి నచ్చలేదు. కానీ మనిషిలో ఉండాల్సిందే నిజాయితీ, మనిషిలో ఉండాల్సిందే నమ్మకం అనే గుణాలు, అవి ఆవిడలో ఆయనకు కనిపించాయి. దాంతో ఆవిడనే పెళ్లి చేసుకుంటానని అమ్మా నాన్నల్ని ఎదిరించి మరి ఆవిడ్ని పెళ్లి చేసుకుని ఆ తర్వాత సిటీకి వచ్చి కాపురం పెట్టుకున్నాడు. తల్లిదండ్రుల ద్వారా ఆయనకి వచ్చిన ₹1 ఆస్తి అంటూ ఏదీ లేదు. రెక్కల కష్టం, ఆయన చదువుకున్న చదువు తప్ప. ఉన్నది మొత్తం ఆయన ఇష్టం లేని పెళ్ళి వాళ్ళకి ఇష్టం లేకుండా చేసుకున్నాడనే దాంతో మిగతా పిల్లలకి పెట్టేసుకొని, ఇష్టం లేని కోడలు కాబట్టి గాయత్రి అంటి ముట్టనట్టు ఉంటూ పూర్తిగా బంధాలు తెంచేసుకున్నారు విశ్వనాథ్ తల్లిదండ్రులు. అయితే చుట్టుపక్కల వాళ్ళు కాండ్రిచ్చి ఉమ్మి, ఏం పనులవి, ఉన్న కొడుక్కి అలా డబ్బులు పెట్టకుండా, ఆస్తులు పెట్టకుండా, వారసుడుగా రావాల్సినటువంటి వారసత్వ ఆస్తి తాత ముత్తాతల కాలం నాటిది ఇవ్వకుండా మీ ఇష్టానికి మీరు ఇలా చేయటం ఏంటి? అసలేమైనా పద్ధత? మిగతా కూతుళ్ళకి కొడుకులకి పెట్టుకోవటం ఏంటి? విశ్వనాథ్ ఏం చేశాడని మీరు ఇలా చేస్తున్నారు? ఏమైనా కులంగా అమ్మాయిని చేసుకున్నాడా, గుణంగా అమ్మాయిని చేసుకున్నాడా, ఆ అమ్మాయితో ప్రేమాయణం నడిపాడా, లేచిపోయాడా, ఏమైనా పద్ధతి గల పనులేనా అని కాండ్రిచ్చి ఉమ్మేసరికి విశ్వనాథ్ తల్లిదండ్రులు మాత్రం అర్థనా మేము పెట్టే పని లేదు అంటే పెట్టడానికి మీరెవర్రా అని విశ్వనాథ్ తాతగారు ఆయన పేరు మీద ఉన్నటువంటి కాస్త విశ్వనాథ్కి అందజేసి పైలోకానికి పోయాడు. ఆ డబ్బుల్ని వృధా చేయటం ఇష్టం లేని ఆయన ఒక స్థలం కొనుక్కొని దాంట్లో ఒక ఇల్లు కట్టుకున్నాడు తాతగారి జ్ఞాపకార్థం. ఆయనకు ఒక బండి కొనుక్కున్నాడు. అంతా దాంట్లో సొంత ఇంట్లో పై పోర్షన్లో వీళ్ళుండేవాళ్ళు. కింద 2 పోర్షన్లు వేయించి ఆయన దాన్ని అద్దెకిచ్చాడు. అన్యోన్యమైన దాంపత్యం. ఆయనది ప్రైవేటు ఉద్యోగమే, స్కూల్ టీచర్గా వర్క్ చేసేవాడు ఆయన. మంచి జీతం. దానికి తోడు ఇక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మానవుడు ఖాళీగా ఉండేవాడు కాదు. విశ్వం మాస్టర్ అంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎంతో గౌరవం, ఎంతో విలువ. ఆయన ఇంట్లోనే ట్యూషన్ పెట్టి ఇక ఆ ట్యూషను బ్యాచ్ బై బ్యాచ్ అలా స్కూల్ నుంచి వచ్చి రాగానే 6 to 8, 8 to 10 2 బ్యాచ్లను తీసుకునేవాడు. తీసుకొని మరి పిల్లలకి ట్యూషన్లు చెప్పేవాడు. పొద్దున్నే 5 గంటలకి ట్యూషన్ స్టార్ట్ అయిపోయేదే. అలా పొద్దున పూట ట్యూషన్ చెప్పుకున్న తర్వాత ఆయన స్కూల్కి వెళ్ళిపోయేవాడు. గాయత్రి భర్త అడుగుజాడల్లో నడిచే ఇల్లాలే కాదు, కోపం ఎంత ఎక్కువైనా సరే భర్తకి వేడినీళ్ళకి చన్నీళ్లు తోడని ఆడదే భర్తకి తోడు నీడగా ఉండాలి. ఎంత రూపాయి పొదుపు చేయగలిగితే అంతా పొదుపు చెయ్యాలి అనే దాంతో ఇంటి ఖర్చుల్ని ఎప్పుడూ హద్దుల్లో ఉంచేదే. కావలసినటువంటి ఇడ్లీ పిండ్లు, దోశ పిండ్లు ఇంట్లోనే పట్టించుకొని బయట టిఫిన్లు తెచ్చుకునేవాళ్ళు కాదు. ఏది కావాలన్నా ఇంట్లోనే వండుకునేవాళ్ళు. దానికి తోడు చక్కగా రేషన్ బియ్యం కూడా వృధా పోనివ్వకుండా కడిగి ఎండలో పోసి బియ్యం పిండి కాసిన శనగబేళ్ళు తీసుకొని వాటిని కడిగి ఎండలో పోసి ఇక జంతికలని, చెక్కలని ఇంట్లోకే పిండి వంటలు తయారు చేసుకునేది ఆవిడ. దానికి తోడు గాయత్రికి మిషన్ కుట్టడం వచ్చు. వెంటనే టైలరింగ్ చేయబడును అని చెప్పి, టైలరింగ్ నేర్పబడును అని చెప్పి బోర్డు పెట్టింది. తనే ఒక 4 అమ్మాయిలకి నేర్పించి ఆవిడ దగ్గరే పెట్టేసుకొని రోజుకింతని ఇచ్చేటట్టుగా గాయత్రి మిషన్లు స్టార్ట్ చేసింది. వచ్చే ప్రతి రూపాయి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి భర్త ₹1 కూడా అడగడు, దాంట్లో పడేసి ఉంచిందే. వెంటనే పిల్లల్ని కనకూడదు, ఒక 3 సంవత్సరాల టైం తీసుకుందాం అనుకున్నారు. ఈలోపునే విశ్వనాథ్ ట్యూషన్లు చెప్పిన డబ్బులతో గాయత్రికి నగలు చేయించాడు, అన్ని నగలు. దాంతోపాటు ఇక రేపొద్దున పిల్లల్ని 2 కనాలనేది వాళ్ళ ప్లానింగు. 2 స్థలాలు పక్క పక్కనే
కూతుళ్ళు పుట్టినా కొడుకులు పుట్టినా, కొడుకు కూతురు పుట్టినా, కూతురు కొడుకు పుట్టినా ఉంటాయనే దాంతో 2 స్థలాలు కొన్నాడు ఆయన. ఇలా ఆ తర్వాత గాయత్రి గర్భవతి అయ్యింది. మొదటి కాన్పులో అందరూ కొడుకు పుట్టాలనుకుంటారు. విశ్వనాథ్ గారు, నాకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే, ఆడపిల్లలైతే అమ్మలా చూస్తారంట, నాకు దయుంచితే తల్లి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆడపిల్లలు పుట్టారంటారంట, నీ పుణ్యాన నువ్వే ఆదిశక్తి అమ్మవారివై ఒక అంశనే నా కడుపును పుట్టించమ్మా అంటే, ఒకళ్ళు కాకపోతే 2 పుడతారులేండి అని, 2నివ్వమ్మా చాలదేమో ఒకళ్ళనని గాయత్రి నవ్వింది. ఆ తర్వాత ఆవిడకి మొదటి కాన్పులో పాపే పుట్టింది. పద్మిని అని పాప పేరు పెట్టుకున్నారు. పద్మిని పుట్టిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నారు. 5 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాక 4 ఏళ్ళు పిల్లల్ని కనకుండా సంవత్సరం ప్రెగ్నెన్సీలో గడిచిపోయి మళ్ళీ పాపే పుట్టాలని దేవుణ్ణి మొక్కుకొని అనుకొని మరి ఇంకో పాపని కన్నారు. పాప పేరు అరవింద అని పెట్టుకున్నారు. పిల్లలిద్దరూ బంగారు తల్లులు. పిల్లలంటే పంచ ప్రాణాలు గాయత్రికి, విశ్వనాథ్కే. నానా 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 నానా, అమ్మ 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 అంటూ అమ్మ నాన్న చుట్టూ తిరగటమే పిల్లల ప్రపంచం. దానికి తోడు పెద్దమ్మాయి పద్మిని వాళ్ళ నాన్న ఇన్స్పిరేషన్గా తీసుకొని చదువు మీద ప్రాణం పెట్టుద్ది. రెండో పిల్ల సరదాగా అల్లరిగా చలాకీగా ఉంటూ, నాన్న నిన్ను స్కూల్లో నేను మాస్టర్ అని పిలవను, సార్ అని పిలవను, నాన్న అని పిలుస్తాను అనేది. తల్లికి చిన్న కూతురంటే, తండ్రికి పెద్ద కూతురంటే, ఇద్దరికీ 2 కూతుళ్ళంటే వాళ్ళ మాలిన ప్రేమ. పిల్లలకి స్కూల్లో చదువు బ్రహ్మాండంగా వచ్చేది. ఇంట్లో ఆయన ట్యూషన్ చెప్పుకునేవాడు. అది కాకుండా గాయత్రి డాన్స్ టీచర్ని మాట్లాడి, మ్యూజిక్ టీచర్ని మాట్లాడి పిల్లలకి సంగీతం, దాంతోపాటు చక్కగా డాన్స్ కూడా నేర్పించింది. పిల్లలిద్దరికీ, ఒక అమ్మాయికి వీణ వాయించటం అంటే ఇష్టం, ఒక పిల్లకి మృదంగం వాయించటం అంటే ఇష్టం. ఇద్దరికి అవి కూడా నేర్పిస్తూ ఉండేది ఆవిడ. దానికి తోడు విశ్వనాథ్ పిల్లలకి మైండ్ గేమ్స్ ఉండాలని చెస్ లాంటివి, వాళ్ళకి ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వాలి, ఇంకా ఇంకా ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్లు పిల్లలు అన్నీ నేర్చుకోవాలని ఆయన ఒక వైపున అన్నీ నేర్పుకుంటూ వచ్చేవాడు. ఎంత దాంట్లో పిల్లలు పుట్టిన తర్వాత ముక్కు పుడక దగ్గర మొదలుపెట్టి కాలికి పెట్టే బంగారు పట్టీల వరకు మొగుడు పెళ్ళాం నిద్రాహారాలు మాని ఒకవైపున ఆయన జీతాన్ని ఎంతో పొందిగ్గా ఇంట్లోకి వాడుతూ ఇచ్చిన 2 పోర్షన్ల అద్దె, మిషన్ మీద వచ్చే డబ్బులు, ఆయన ట్యూషన్ మీద వచ్చే డబ్బులు, ఇవన్నీ పెట్టి పిల్లలిద్దరికీ 2 సెట్లు బంగారం చేయించారు. దాంతోపాటు పిల్లలకి వడ్డాణాలతో సహా అన్నీ కొని లాకర్లో పెట్టారు. ఇవి పక్కన పెడితే ఇంట్లో కనీసం కూరగాయలు కూడా గాయత్రి కొనేది కాదు. ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలం ఉంటే అందులో పాదులు పెట్టి పూల మొక్కలు, పళ్ళ మొక్కలు పెట్టి అవే ఇంట్లోకి వాడేది. దానికి తోడు నాన్ వెజ్లు అంటే పిల్లలకి బాగా ఇష్టం. ఆ నాన్ వెజ్లు తీసుకొస్తే కమ్మగా ఇంట్లోనే వండి పెట్టేది, బయట నుంచి ఏమీ కొనేవాళ్ళు కాదు. ఇక ఇలా రోజులు గడిచిపోతూ వాళ్ళ సంసారం ఎంతో సంతోషంగా గడిచిపోతూ పిల్లలిద్దరూ కూడా అమ్మా నాన్నలంటే ప్రాణం పెట్టేవాళ్ళు. ఎంతో సంతోషకరమైనటువంటి కుటుంబం, ఏ వంక లేనటువంటి జీవితాలు వాళ్ళే. అందరి చేత చేతులెత్తి నమస్కారం చెప్పించుకునే వృత్తి ఆయిందే. ఇక ఆవిడ విషయానికి వస్తే ఒక్కళ్ళు కూడా ఆవిడని వంక పెట్టే విధంగా ఆవిడ పని ఉండేది కాదు. అది ఏ విషయంలోనైనా. ఇంట్లో ఒక పనమ్మాయి ఉంటుంది, బట్టలకు వాషింగ్ మిషన్ ఉంటుంది, అంతా కూడా ఒక క్రమశిక్షణ ప్రకారం జరిగిపోవాలి ఆ ఇంట్లో. పిల్లలకి పుట్టినరోజుల విషయంలో, ఓణీల ఫంక్షన్ల విషయంలో, పెద్ద మనిషి ఫంక్షన్ల విషయంలో ఏదీ తక్కువ చేయలేదు మొగుడు పెళ్ళాం. ఇంత దాంట్లో చాలా కష్టపడి రూపాయి దాచిపెట్టి విశ్వనాథ్ ఆల్రెడీ 2 స్థలాలు కొనించాడు కాబట్టి ఆ స్థలాలు 2 కూతుళ్ళిద్దరికని చెప్పి ఆయన రోడ్డు పక్కనే కొన్నాడు. అవి పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలు లాకర్లో పెట్టి, చేయించిన బంగారం లాకర్లో పెట్టి, ఆ తర్వాత మరొక వైపున పిల్లలిద్దరికీ అపార్ట్మెంట్లు కట్టించి అమ్ముతున్నారంటే సిటీ అవుట్కట్స్లో 2 కొని ఉంచాడు. పిల్లలిద్దరి పేరు మీద చెరొక 10 లక్షల రూపాయలు ఒకసారి, మళ్ళీ ఇంకో చెరో 10 లక్షల రూపాయలు పిల్లల కోసం మ్యూచువల్స్లో ఒకవైపున ఆయన దాస్తూ ఉంటే, గాయత్రి పిల్లలకని పోస్ట్ ఆఫీస్లో చెరొక 5 లక్షలు, బ్యాంకులో చెరో 10 లక్షలు అలా వేసి గాయత్రి దాచిపెట్టి రేపొద్దున వాళ్ళ రిటైర్మెంట్ అప్పుడైనా సరే పిల్లల మీద ఆధారపడకూడదని మొగుడు పెళ్ళాము
చెరి కాస్త డబ్బులు ప్రతి నెల కూడా మ్యూచువల్స్ కట్టుకుంటూ వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. పిల్లలు రేపొద్దున ఎంత చదువుకుంటే అంతా చదివించాలనే దాంతో వాళ్ళకి చదువు విషయంలో ఏమీ రాకూడదు, హెల్త్ విషయంలో ఏ ప్రాబ్లం రాకూడదని వీళ్ళకి ఇన్సూరెన్సులు తీసుకొని పాలసీలు తీసుకొని పిల్లలకి ఇన్సూరెన్సులు తీసుకొని పాలసీలు తీసుకొని అన్ని ప్లానింగ్తో ఉండేవాడు విశ్వనాథ్. ఇలా వాళ్ళ లైఫ్ ఏ లోటు లేకుండా హ్యాపీగా గడిచిపోయేదే. వీళ్ళకి విశ్వనాథ్ వాళ్ళకి పిల్లలు చిన్నప్పుడు 3rd క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటాను పద్మిని, శశాంక్ అనే ఒక అబ్బాయిని వాళ్ళ నాన్నగారు అందరికన్నా ₹1 విశ్వం మాస్టారు ట్యూషన్ ఫీజు తక్కువ తీసుకుంటారు. ఆయనకి తల్లిదండ్రులు ఇచ్చిన తెలివితేటలు తప్ప మూర్తి గారికి ఆయనకంటూ సంపాదన ఏమీ లేదు. ఒక చిన్న 2 గదులు ఇల్లు అద్దెకి తీసుకొని ఒక్కగానొక్క పిల్లాడు శశాంక్ వాళ్ళకే. మూర్తి గారి భార్య పేరు జయంతి, చాలా మంచిది, ఇంట్లో ఉండే ఇల్లాలావిడ. అయితే ఆయన పిల్లాడిని మాస్టర్కి అప్పచెప్పి మీ చేతుల్లో పెడుతున్నాను, మీరే వాడిని తీర్చిదిద్దాలండి అని చెప్పి అప్పచెప్పేసిపోయాడు. ఆ రోజు నుంచే శశాంక్ సార్ అనుకుంటూ విశ్వనాథ్ అదే స్కూల్లోనే చదివేవాడు. శశాంక్ పద్మిని శశాంక్ క్లాస్మేట్స్. పద్మిని అంటే శశాంక్కి అప్పుడే ఏదో ఇష్టం ఏర్పడిందే. ఆ ఇష్టం అలా పెరుగుతూ 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 వచ్చేసిందే. ఆ తర్వాత ఇద్దరు 10th క్లాసులకు వచ్చారు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నావు అని పద్మిని ఏ కాలేజీలో జాయిన్ అవుద్దో అదే కాలేజీలో ఇంటర్లో చేరాడు శశాంక్. చేరిన తర్వాత ఈ ఇన్ని సంవత్సరాల్లో తినటానికి తిండి లేని మూర్తి రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసి స్థలాలు అమ్మి స్థలాలు కొని ఇళ్ళు కట్టించి ఇళ్ళు అమ్మి నానా తిప్పలు పడి ₹1,00,00,000 ఆస్తులు బాగా పోగు చేశాడు. అయినా పెద్ద ట్యూషన్లో వేయొచ్చుగా మెబ్బాయిని అని అందరన్నా విశ్వం మాస్టారు వాడికి పెట్టినటువంటి విద్య మేము ఎప్పటికీ ఆ భిక్షని మర్చిపోలేము. మా వాడు వాళ్ళు ఉన్నాడు ఇలాగా అంటే దానికి కారణం ఆయనేనని చెప్పేవాళ్ళు మూర్తి దంపతులు. జయంతి అప్పుడప్పుడు వచ్చి గాయత్రితో కూడా బట్టలు అవి ఇచ్చి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి ఉండేవాళ్ళు. మూర్తి గారు వచ్చి విశ్వం గారితో అప్పుడప్పుడు మాట్లాడుతూ కూర్చునేవాడు. శశాంకు పద్మిని మంచి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగితే ఇంజనీరింగే, ఏముంది చేయటానికి అంది పద్మిని. ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేముంది ఎంటెక్కే అని చెప్పి ఇంకా చదవాలా అంటే ఎంటెక్లో జాయిన్ అయింది. శశాంక్ కూడా మళ్ళీ ఎంటెక్లో జాయిన్ అయ్యాడు. పెద్ద పెద్ద కాలేజీలు చాలా ఉన్నాయిగా అని అన్నా నేను అదే కాలేజీలో చేరాలని పద్మినిని ఇష్టపడుతున్న విషయం ఎవరికి చెప్పకుండా ఎవరికీ తెలియనివ్వకుండా పద్మిని వాళ్ళ కాలేజీలోనే చేరి విశ్వం మాస్టారు 10th వరకు ట్యూషన్ చెప్పిన ఇంటర్కి కూడా వచ్చేవాడు. ఎందుకురా నేనేమైనా ఇంటర్ చెప్తానా అంటే మీరు ఇంటర్ చదువుకున్నారుగా మాస్టారు, డౌట్లు ఉంటే చెప్పండి, లేదంటే సార్ ఎటు పద్మిని నా క్లాసే కదా, ఒకళ్ళ డౌట్లు ఒకళ్ళు వెరిఫై చేసుకుంటూ చదువుకుంటాం, సరేలే అన్నాక ఏ అమ్మా అనేవాడు గాయత్రినే. మా ఇంట్లో పిల్లాళ్ళ కలిసిపోయావురా నువ్వు అని అలాగే అనేవాళ్ళు. ఆ తర్వాత ఇంజనీరింగ్లోనూ వచ్చేవాడు. ఆ తర్వాత ఎంటెక్లోనూ వచ్చేవాడు. ఎంటెక్ అయిపోవచ్చింది ఫైనల్గా అయిపోవలసి వచ్చి ఇంకా ఒక్క సెమిస్టర్ ఉంది. ఆ సెమిస్టర్ ఉన్నప్పుడు పద్దు అన్నాడు. అంటే ఏంటి శశాంక్ అని అడిగింది. అడిగితే నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయికి నా ప్రేమని చెప్పాలి, ఎలా చెప్పమంటావు అంటే ఏంటి నువ్వే అంది. నీ ప్రేమించడానికి పనికిరానా ఏంటి నేను అలా ఎందుకన్నాను, ఏముంది నువ్వు కన్ఫామ్గా పెళ్లి చేసుకునే టైపా, లేదంటే కనుక నా బతుకేంటో నీకు తెలుసు కూడా అలా మాట్లాడకరా అన్నాడు. అంటే సరే అయితే ఓపెన్గానే చెప్పే, స్ట్రైట్గానే చెప్పే, నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుందామా అని చెప్పు, వాళ్ళ అమ్మా నాన్నగారులనే హానెస్ట్గా అడిగి ఒప్పించుకుంటానని చెప్పు, మీ అమ్మా నాన్నని ఒప్పిస్తానని చెప్పు, మంచోడివేగా, ఏ అమ్మాయినా ఎందుకు వద్దనుకుంటుంది నిన్ను అని పద్మిని అంది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఇలా చెబుదామనుకుంటున్నావా, నీ తలకాయ్, నిన్నేనే నేను ప్రేమిస్తోంది అంటే ఎప్పటి నుంచి ఏంటి వేషాలైకో 3rd క్లాస్లో నేను మీ నాన్న ట్యూషన్లో జాయిన్ అయ్యాను, అప్పటి నుంచి ఎప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నావా, సార్ కూతురునని పొగరే నీకు, గర్వం నీకు,
స్కూల్లోనూ నీదే పై చెయ్యి, ట్యూషన్లోనూ నీదే పై చెయ్యి, ఎప్పుడు చూసినా పిల్లలందరి మీద పెత్తనాలు చేస్తూ అలా చదవండి ఇలా చదవండి అని ఇక చేతిలో స్కేల్ ఒకటి పట్టుకొని నడుంకి చెయ్యి ఒకటి పెట్టుకొని ఇక మా అందరి మీద పెత్తనాలు చేసి ఏదో పెద్ద నువ్వు పంతులమ్మ అయిపోయినట్టు డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చోవటం తప్ప ఎప్పుడైనా ప్రేమలు పెళ్ళిళ్ళు ఇలాంటివి పడితేనేగా నీకు మొండిగటమా మూర్ఖురాలా అన్నాడు శశాంక్. అనేసరికి ఓ ఓ ఓ నా గురించి తెలిసి నన్ను నువ్వు తట్టుకుందామనే పప్పు ఫెలో అందే. అంటే ఏ అన్నాడు. నాకు కోపం ఎక్కువ, పర్లేదు నాకు ఓర్పు ఎక్కువ, నేను తిడతాను, నేను పడతాను, నేను కొడతాను, నేను భరిస్తాను, నాకు విసుగు చిరాకు ఎక్కువరా, పర్లేదు నాకు ఓర్పు సహనాలు ఎక్కువరా అన్నాడు. అన్న తర్వాత నేను పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను. ఏంటే అన్నాడు. పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను. ఇక నేను చదవలేను తల్లి, ఎంటెక్కే మా అటు 7 తరాల్లో ఇటు 7 తరాల్లో మా అమ్మ మా బాబు తరఫున చదివినోడు ఎవడూ లేడు 10th క్లాస్ దాటే. నీ పుణ్యమా అంట ఎంటెక్ దాకా ఈడ్చుకొచ్చాను. నాకు ఆల్రెడీ ప్లేస్మెంట్ కూడా వచ్చింది, పెద్ద ఎంఎన్సి కంపెనీలో మంచి శాలరీతో వచ్చింది నా ప్యాకేజ్. దాన్ని నేను పోగొట్టుకోలేనులే, కానీ పెళ్ళయ్యాక చదవకూడదా ఏంటి, పెళ్ళయ్యాక చదువుకో అన్నాడు. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవటానికి బాగానే ఉంటాయి కానీ పని చూసుకోవయ్యా అంది. అంటే అంతేగా అన్నాడు. అంతే అనేసింది. ఇలాగే మాట్లాడతావులే, నీ పొగరు గురించి నాకు తెలీదా అని అదే రోజు సాయంకాలం కాలేజ్ అయిపోగానే ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళి సార్ అన్నాడు. ఏంట్రా అన్నాడు విశ్వం మాస్టారు. అమ్మ నువ్వు కూడా ఇలారా అన్నాక ఏంట్రా అని వచ్చింది ఆవిడ. అంటే నేను పద్మినిని ప్రేమిస్తున్నాను. ఎప్పటి నుంచి రోయ్ అని అడిగితే ఎప్పటి నుంచి ఏంటి, నేను నా 3వ క్లాసులో ఇక్కడ ట్యూషన్లో జాయిన్ అయినప్పటి నుంచే. అసలు నన్ను అర్థం చేసుకుంటేనేగా ఈ మూర్ఖురాలు ఎన్నిసార్లు చెప్దాం అనుకున్నానో తెలుసా. నేను ఏమీ లేకుండానే పిక్ చేసుకుంటున్నానా, డ్రాప్ చేసుకుంటున్నానా, డౌట్లని వస్తున్నానా, దానికి తోడు కాలేజీలో ఎవరినేడా పడకుండా ప్రొటెక్టివ్గా చూసుకుంటున్నానా, బ్రేక్ బెల్లుల్లో చూసుకుంటాను, పీరియడ్ టైమ్స్లో క్రేవింగ్స్ అంటే చాక్లెట్స్ ఇస్తాను. నేను ఏ రోజైనా వర్షంలో తడవనిచ్చానా, ఎండకి ఎండనిచ్చానా, చలికి వణకనిచ్చానా, ఎన్నిసార్లు సినిమాలకు తీసుకెళ్ళాను, ఎన్నిసార్లు బయటికి తీసుకెళ్ళానో, లిమిట్స్లోనే ఉండి లిమిట్స్లోనే ఉంచిందనుకోండి. మంచి ఫ్రెండ్సే కదా, ఏ ఫ్రెండ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వకూడదా. మీ అమ్మ నాన్న ఇలాంటివన్నీ తెలిస్తే ఏమనుకుంటారో తెలుసా. ఏమీ అనుకోం మాస్టారు, మా మాస్టర్ కూతురు అంటే బంగారం కదో, మా మాస్టారి కూతురు మా ఇంటి కోడలవుద్దంటే అంతకన్నా మాకేం కావాలి, వాడు మాకు ఆ విషయం 10thలోనే చెప్పాడు. కాకపోతే అమ్మాయికి ఇష్టం లేకుండా మీకు ఇష్టం లేకుండా వాడు అలా మాట్లాడటం తప్పనిపించిందే. మీకు మాకు కులాల వ్యత్యాసం ఉందే, మీరు ఏమంటారోననే ఒక చిన్న కినుక మాకుంది. వాడొక్కడే నిజంగానే అటేడు తరాలు ఇటేడు తరాల్లో వాడంత చదివినోళ్ళు లేరు. అమ్మాయి పుణ్యం అంటానే వాడిక్కడ దాకా చదువుకొచ్చాడు, ఉద్యోగం వచ్చిందే. నాలా మోటు పనులు చేయాల్సిన అవసరం లేదు. నేను 4 అంతస్తులు బిల్డింగ్ కట్టాను, స్థలాలు కొన్నాను, పొలాలు కొన్నాను, ఇల్లు వాకిళ్ళు అన్నీ అమర్చాను. మాకు తినటానికి ఉండటానికి ఏ లోటు లేదు. కోడల కోసమని మా జయంతి ఎప్పుడో కిలో బంగారం చేయించి ఉంచి డైమండ్ సెట్ కూడా చేయించి ఉంచిందే. అమ్మాయి మా ఇంటి కోళ్ళు అవుతానంటే అదే మా అదృష్టం. మీలాంటి వాళ్ళకి వియ్యంకుడు వియ్యపురాలు అవుతామంటే అంతకన్నా మాకేం కావాలి చెప్పండి. మీరు మా అబ్బాయికి విద్యాదానం చేశారు, కొన్ని లక్షల మందికి చదువు చెప్పుంటారు ఇంతకాలంలో. మీరు చదువు చెప్పిన వాళ్ళు మీకు గుర్తుండుండరు, కానీ మీ చేత చదువు చెప్పించుకున్న వాళ్ళు నిజంగా గనక వాళ్ళకి నీతి నిజాయితీ ఉంటే మీరు గుర్తుండాలేమో మాస్టారు. తల్లిదండ్రుల తర్వాత తల్లి తండ్రి గురువనే అన్నారు దైవానికన్నా ముందు. అదా భగవంతుడే ఇచ్చిన స్థానం. మీరు మా అబ్బాయిని అల్లుణ్ణి చేసుకుంటారా మాస్టారు. మీ బిడ్డని మా బిడ్డలా చూసుకుంటాం, పెళ్ళయ్యాక చదివిస్తాం. అమ్మాయి లెక్చరర్ అవ్వాలనుందని ఎప్పటి నుంచో అంటుందంట. మా కోడలు లెక్చరర్ అయిందంటే 10 మందికి చదువు చెప్పుద్దంటే బంగారు తల్లి, మాకంతకన్నా ఏం కావాలి అన్నారు మూర్తి జయంతే. దాంతో ఇక గాయత్రి విశ్వనాథ్కి ఏం మాట్లాడాలో అర్థం కాల. అందుకేనా నువ్వు ఏంటా అనుకున్నా నేను 10th అయిపోయాక ట్యూషన్ అని డాడీ దగ్గరికి రావటం, బీటెక్లో రావటం, ఎంటెక్లో రావటం అంది అరవింద. హాఫ్ టికెట్ అరవకు నువ్వు, నేను ట్యూషన్లో జాయిన్ అయినప్పుడు నువ్వు నర్సరీకి కూడా వెళ్ళట్లేదే అన్నాడు శశాంక్. అనేసరికి అబ్బా నువ్వు మాత్రం మాస్టర్ దగ్గర ట్యూషన్
ట్యూషన్లకు వచ్చి మాస్టర్ కూతుళ్ళకి సైట్ వేయొచ్చే ఫ్రెండ్షిప్లు అడ్డం పెట్టుకొని మంకీ అంది అరవింద. నేను కాదే, నువ్వే పెద్ద మంకీవే అన్నాడు శశాంక్. చూడు డాడీ అన్న తర్వాత ఉండండర్రా మీరు అని. ఏమ్మా పద్దు, నచ్చాడా అమ్మ శశాంక్ నీకు? నీకు ఇష్టం లేకపోతే అమ్మ కానీ నేను కానీ ఏ నిర్ణయం తీసుకోమని నీకు బాగా తెలుసు. కానీ ఏ విషయంలోనైనా నేను స్కూల్ మాస్టర్నమ్మా. ప్రోసు కాన్సు రెండు ఆలోచించాలని స్టూడెంట్స్కి చెప్తాను. మీ ఇద్దరు మా పంచ ప్రాణాలు, మీ ఇద్దరు మా రెండు కళ్ళు తల్లి. మీ అమ్మకి నాకు మీరు తప్ప ఇంకో ప్రపంచం లేదు. అందరూ మగపిల్లలే పుట్టాలని కోరుకుంటారైతే మీరు బంగారు తల్లులు మహాలక్ష్ములు నా ఇంట్లో పుట్టాలని కోరుకొని కన్నాం మీ అమ్మ నేను. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా గారాబంగా పెంచుకున్నాం మిమ్మల్నే. చిన్నప్పటి నుంచి శశాంక్ నీకు తెలుసు, ఈరోజు వరకు వాడిని చూస్తూనే ఉన్నాం. నిజంగానే వాడు నిండా 90 కేజీల బంగారం. దానికి తోడు వాడికి ఏ చెడు అలవాట్లు లేవు. మీ అత్తగారు మామగారు కులాల గురించి మాట్లాడుతున్నారు. నేను నలుగురికి చదువు చెప్పే మాస్టర్ని. నేను సంస్కారం విలువలు చూసుకుంటాను తప్ప కులాల గురించి నేను ఆలోచించను. నిండు మనసుందమ్మా వాడికి. వాడు నిన్ను చాలా హ్యాపీగా చూసుకుంటాడు. నిజం చెప్పు, శశాంక్ మంచివాడా కాదా? నీ మనసుకు తెలియట్లేదా నీకు? నువ్వు ఇష్టం అంటేనే, వాడిని నువ్వు వివాహం చేసుకుంటానంటేనే ఈ పెళ్ళే. లేదు నీకేదైనా ప్రాబ్లం ఉందంటే మాత్రం నేనిచ్చి చెయ్యనన్నాడు ఆయన. అన్న తర్వాత చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమే నాన్న, కాకపోతే పిహెచ్డి అయిన తర్వాత పెళ్ళైన తర్వాత చదువుకోమంటున్నాగా. పెళ్ళవ్వంగానే మళ్ళీ కడుపులు పిల్లలు అంటారుగా. మేమన్నావా తల్లి, నీ ఇష్టం వచ్చినప్పుడే కనమ్మా అన్నారు జయంతి మూర్తి. అన్న తర్వాత పిల్లలా నీకు ప్రాబ్లం? అలా అనుకుంటే నువ్వు 3 ఏళ్లకో 5 ఏళ్లకో గడువు పెట్టుకొని 10 ఏళ్లకో కన్నా నేనేమనరా అన్నాడు శశాంక్. అన్న తర్వాత పద్మినికి శశాంక్కి గ్రాండ్గా ఎంగేజ్మెంటు. ఆ తర్వాత రూపాయి కట్న కానుకలు వద్దన్నారు జయంతి మూర్తి. మీరు వద్దన్నా సరే మేము మా బిడ్డకి పెట్టాల్సిన రోజున చిన్నపిల్ల బాధ్యత కూడా అయిపోయాక ఇద్దరికీ సమానంగా నేను ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో అది ఇస్తానంటే నగలు కూడా ఏమీ పెట్టొద్దని జయంతి చేయించిన సెట్టే పద్మినికి వేసి ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయ్యాక ఒక్క కొడుకు పెళ్ళే కాబట్టి ధూమ్ధామ్గా రూపాయి పెళ్లి ఖర్చులు పెట్టనివ్వకుండా మండపంలో గాయత్రి విశ్వనాథుల్ని కూర్చోబెట్టి కన్యాదానం ఒక్కటి చేయించి పెళ్లి జరిగిన తర్వాత సత్యనారాయణ వ్రతాలు హనీమూన్లకి 3 నెలలు వెళ్ళొచ్చిన తర్వాత కోడల్ని పిహెచ్డిలో జాయిన్ చేశారు. శశాంక్ జాబుకు వెళ్ళటం మొదలుపెట్టాడు. ఇక ఇటువైపున అరవింద చదువుకుంటూ ప్రతిరోజు అమ్మా నాన్నల్ని మిస్ అవుద్దేమోనని పద్మిని రోజు తీసుకొచ్చేవాడు శశాంక్. రోజు తీసుకొస్తే సార్ అమ్మ అంటే ఇప్పుడు అత్తయ్య మామయ్య అనవా మమ్మల్ని అంటే, వద్దు మీరు ఇదివరకట్లాగే నేనేదో అల్లుడిని కొమ్ములు వచ్చాయన్నట్టు కాకుండా నాకు మీకు ఏదో దూరం పెరిగిపోయినట్టు ఉంటుంది మీరు అలా అంటే. మీరు నన్ను ఒరే శశాంక్ అనే పిలవండి, నాకు అదే బాగుంటుంది మాస్టారు. నేను మిమ్మల్ని సార్ అని మాస్టర్ అనే పిలుచుకుంటాను. ఆ బంధమే మన క్లోజ్గా ఉన్నట్టుంటుంది అని ఆ ఇంటికి అల్లుళ్ళా కాదు కొడుకైపోయాడు శశాంక్. ఇక వియ్యపురాలు గాయత్రిని చూసి ఆవిడ చాలా నీట్గా ఉంటుంది గాయత్రి. జయంతి చాలా నేర్చుకుందే. వాళ్ళ వంట విధానం, వాళ్ళ వంట పద్ధతి, వాళ్ళ ఇల్లు ఎలా శుభ్రంగా ఉంచుకుంటారు, మనుషులు ఎలా శుభ్రంగా ఉంటారు, వంట ఎంత రుచిగా చేస్తుంది ఆవిడ, వంట ఎంత శుభ్రంగా చేస్తుంది ఆవిడ. మూర్తి గారు చాలా సంస్కారం నేర్చుకున్నాడు విశ్వనాథం చూసే. అంతా దాంట్లో ఇక ఆయన చేసేది రఫ్ అండ్ టఫే రియల్ ఎస్టేట్ అంటే, కానీ అవేవి ఇంటి దాకా రాణిస్తే జయంతి ఊరుకోదు. ఇక ఇల్లు వాకిళ్ళు కారులోనే శశాంక్ ఆఫీస్కి వెళ్ళేవాడు. పద్మినికి ఆల్రెడీ విశ్వనాథ్ కొన్నాయి సైకిళ్ళు స్కూటీలు ఉంటే వాటిని పుట్టింటి దగ్గరకు వచ్చినప్పుడు డ్రైవ్ చేసుకుంటూ, ఇక అత్తగారింటి దగ్గర మాత్రం మొగుడుతో పాటు స్పోర్ట్స్ బైకుల మీద లేదంటే మొగుడుతో పాటు బెంజ్ కారుల్లో వెళ్ళేది కాలేజీలో చదువుకోవటానికి. అలా పద్మినిది పిహెచ్డి అయిపోయిన తర్వాత కాలేజీ లెక్చరర్గా తను కావాలనుకున్న పోస్ట్ వచ్చి ఉద్యోగం చేస్తూ అప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి ఫస్ట్ పాపని కన్నది. వర్ణ అని పాప పేరు పెట్టుకున్నారు. హ్యాపీ లైఫ్. ఆ తర్వాత అరవిందది బీటెక్ అయిపోయి అరవింద కూడా ఎంటెక్లో జాయిన్ అయింది. ఆ తర్వాత పద్మిని మళ్ళీ ప్రెగ్నెంట్ అయి బాబుని ప్రసవించింది.
వత్స అని పెట్టుకున్నారు బాబు పేరు. హ్యాపీ ఆపరేషన్ అయిపోయింది. శశాంక్ భార్యని తీసుకొని ట్రిప్పులకి వెళ్ళి రావటం, పిల్లల్ని జయంతి మూర్తి పెంచుకోవటం, మధ్యలో అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి రావటం, పిన్నితో ఆడుకోవటం, హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఎంతో సంతోషంగా గడిచిపోతుంది. ఇంతకాలంలో అరవిందకి చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయి పేరు హేమ. ఆ హేమ చాలా మంచిదే. అరవింద కన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా తెలివైంది, చాలా షార్ప్ కూడా. అలాంటి అమ్మాయిని ఒకడు ప్రేమిస్తున్నాననే ఆ అమ్మాయి లైఫ్లోకి వచ్చాడు. ఆ అమ్మాయి లైఫ్ని చిందరవందర చేశాడు. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మా నాన్నలంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మా నాన్నల ప్రపంచమే ఆ అమ్మాయి. వాళ్ళ అమ్మా నాన్నలకి వాళ్ళిద్దరు కూతుళ్ళు, హేమ వాళ్ళ అక్క. హేమ వాళ్ళ అక్కకి పెళ్ళైపోయి 2 పిల్లలు కూడాను. ఆ అమ్మాయి పద్మిని క్లాస్మేట్. అయితే హేమ అరవింద క్లాస్మేట్. వాడు మోసం చేసి ప్రెగ్నెంట్ని చేసి పెళ్లి చేసుకోనని, నువ్వు నా దగ్గరే కాల్ జారావా, నాకు ముందు ఎంతమంది దగ్గర జారుంటావే, రేపు నేను పెళ్లి చేసుకున్నాక ఎంతమందిని పిలిపించుకుంటావో, ఇంటికి వచ్చేసరికి బయట ఉన్న చెప్పులు లెక్కేసుకోమని అంటావా అని అడిగిన మాటకే అభిమానం చంపుకోలేక కాలేజీ పైన నుంచి దూకి చచ్చిపోయింది. ఆ విషయం మనసులో పడిపోయిన అరవింద జీవితంలో నాన్నలాంటివాడు బావలాంటివాడు వస్తేనే పెళ్ళి, లేదు అంటే మాత్రం అసలు పెళ్ళనే ప్రస్తావనే జీవితంలో తేకూడదు. ఈ ప్రేమల్లాంటివి మనకి సెట్ అవ్వవు. అనవసరంగా మనం ఈ ప్రేమల్లోకి వెళ్ళటం, రేపొద్దున ఏదైనా నాకు జరిగినా, నా మనసు గాయపడినా అమ్మ నాన్న అక్క బావ తీసుకోలేరు. అక్క విషయమే మాట్లాడుకోవాలంటే అక్కకి చాలా షార్ట్ టెంపర్ ఎక్కువ, తొందరపాటుతనం ఎక్కువ, కోపం ఎక్కువ. బావ నిజంగా ఎంత మంచోడు కాకపోతే అక్కని ఎంత సర్దుకుపోతూ సంసారం చేసుకుంటూ వెళ్ళిపోతాడో, ఒక్క మాట పల్లెత్తండో. ఎప్పుడూ కూడా అక్క విసుగులో ఉన్నా, చిరాకులో ఉన్నా, చికాకులో ఉన్నా చెప్పకుండానే అర్థం చేసుకుంటాడో. ఇక నాన్నగారి విషయం, అమ్మది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అయినా అమ్మ నాన్న ఇన్నాళ్ళుగా ఒక్క గొడవ పడకుండా ఉన్నారంటే, అక్క బావ ఒక్క గొడవ పడకుండా ఉన్నారంటే ఆ గొప్పతనం అమ్మదో అక్కదో కాదు, నాన్నది బావది కూడా కదా. ఇక మూర్తి మావయ్య అంత కోపంగా ఉన్నట్టు బయట మనుషుల్ని అదిలించి నాలుగేసి మాట్లాడతాడు. కానీ జయంత్ అత్తయ్య దగ్గరికి వచ్చేపాటికి చాలా సాఫ్ట్గా ట్రీట్ చేస్తాడు. ఏదైనా మగాళ్ళని పట్టే సంసారాలు ఉంటాయేమో, మనం మనకి తగిన వాళ్ళు వచ్చేంత వరకు కొన్ని విషయాల్లో తొందరపడకూడదు. ఈ ప్రేమాయణాలు లాంటివే అక్క విషయంలో సక్సెస్ అయినాయని అందరి విషయాల్లో సక్సెస్ అవ్వవులే అనుకుని అందరితో కాలేజీలో వాళ్ళని లిమిట్స్లో ఉంచి తన లిమిట్లో తనుండేది అరవింద. ఈ ఇంత దాంట్లో కూడా అరవిందకే ఇంటర్మీడియట్ నుంచి శరత్ అనేవాడు క్లాస్మేట్. అలా ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయాక బీటెక్లో జాయిన్ అయ్యారు. మంచి ఫ్రెండ్స్. వాళ్ళ బ్యాచ్లో ఒకడు శరత్. ఆ తర్వాత ఎంటెక్ కూడా వచ్చాడు. ఎంటెక్ కూడా అయిపోయిన తర్వాత శరత్ అలాగే అరవిందకి జాబ్ వచ్చింది ప్లేస్మెంట్లో. దట్టు ఇద్దరికి ఒకే ఆఫీసులో జాబ్ వచ్చింది. ఆఫీసులో జాయిన్ అయ్యారు. ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత అరవింద ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండే, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేదే. కాలేజీలో చాలామంది ప్రపోజ్ చేసినా నో అనే చెప్పిందే, ఆఫీసులో చాలామంది ప్రపోజ్ చేసినా నో అనే చెప్పిందే. అంతా దాంట్లో శరత్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. దాంతోనే శరత్కి ప్రమోషన్ వచ్చింది, శాలరీ పెరిగింది. అరవిందకి పోస్ట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అరవింద మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేసి, నువ్వు నాకన్నా బాగా చదువుతావో, నాకన్నా బాగా కష్టపడ్డావో, కెరియర్లో నువ్వు అనుకున్న పొజిషన్కి నువ్వు వెళ్ళావో, నీ అంత ఫాస్ట్గా కెరియర్ గ్రోత్ అందరికీ ఉండదేమో, కంగ్రాచులేషన్స్ అని చెప్తే, ఒక రోజున అరవిందతో శరత్ బయటికి వెళ్దామా అరవింద అని అడిగితే, లోన్ పెట్టి కార్ తీసుకున్నాను అన్నాడు. కంగ్రాట్స్ అన్న తర్వాత, నేనెందుకు బయటికి అంటే నీతో కొంచెం పర్సనల్ విషయం మాట్లాడాలి అన్నాడు. అంటే ఏంటది, ఒకసారి రావచ్చుగా అని చెప్పి అరవిందను కారులో ఎక్కించుకొని శరత్ ఓ ప్లేస్కి తీసుకెళ్ళాడు. ఆ ప్లేస్ అంతా డెకరేట్ చేసి ఉంది. అక్కడ మోకాళ్ళ మీద కూర్చుని ఉంగరం తీసి, ఐ లవ్ యూ అరవింద. ఏంటిదంతా అని అడిగింది అరవింద. ఇంటర్మీడియట్లో నిన్ను ఫస్ట్ టైం చూసిన దగ్గర నుంచి ఇష్టపడుతున్నాను, కానీ నీ స్ట్రైట్ ఫార్వర్డ్, నువ్వు ఎంతమంది అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్పినా అందరికీ నో అని చెప్పడం, రిజెక్ట్ చేయడం, నన్ను అలా అంటే నేను తీసుకోలేను. కారణాలు ఏంటా అని వెతుకుతూ వచ్చాను. మన ఎంటెక్ కూడా అయిపోయిందే. నేను చాలా కష్టపడి చదువుతానని
చదవాలని నువ్వన్నావు, కానీ నాకు ఆ చదవటం కన్నా కష్టమైన టాస్క్ నీ మనసులో స్థానం సంపాదించడం. నేను ఇప్పుడు జాబ్లో ఉన్నాను, నేను ఎలాంటి వాడినో నీకెవరూ చెప్పక్కర్లేదు. నేను ఇన్ని సంవత్సరాల్లో నిన్ను ఇష్టపడుతున్నాను కాబట్టి ఎవరిని నేను ఇష్టపడింది లేదో, నా లైఫ్లో ఎవరికి స్పేస్ ఇచ్చింది లేదో. నేను అలాగని చెప్పి నేను ఎవరితోనూ తప్పుడు పనులు చేయలేదు. ఎప్పుడన్నా అకేషనల్గా ఒక బీర్ తాగటం తప్ప నాకు స్మోకింగు, డ్రింకింగు, అమ్మాయిల్లాంటి అలవాట్లు కూడా లేవు. మా అమ్మ నాన్న గురించి చెప్పాలంటే మా ఫ్యామిలీలో మా అమ్మ పేరు పార్వతి, మా నాన్న పేరు శంకర్రావు. మా నాన్నది జాబ్, మా అమ్మ హౌస్ వైఫ్. నాకు చెల్లెలు ప్రియ. చెల్లెలికి ఆల్రెడీ పెళ్ళి కుదిరింది, యుఎస్ ఇస్తున్నాం. బావ పేరు జగను. చెల్లికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, త్వరలోనే పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటున్నాం. ఇక అమ్మ నాన్న నువ్వు నేను ఇష్టమైతే కలిసి ఉందాం, లేదంటే మనం వేరే కాపురం పెట్టుకుందాం. ఉండేది ఊళ్ళోనే కాబట్టి మీ అమ్మ నాన్నల దగ్గరికి మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి రావచ్చు. మీ ఫ్యామిలీ గురించి కూడా నాకు తెలుసు, మీ అక్క బావల గురించి కూడా నాకు తెలుసు. మీ బావ చిన్నప్పటి నుంచి మీ ట్యూషన్లో చదువుకుంటూ మీ అక్క క్లాస్మేట్ అని, మీ అక్కను లవ్ చేశాడని, వాళ్ళ ఫ్యామిలీని మీరు ఒప్పుకున్నారని, కాస్టులు చూసుకోలేదని, మీ అక్క చాలా హ్యాపీగా ఉందని, పిహెచ్డి చేసి మీ అక్కని మీ బావ చాలా సపోర్ట్ చేయడంతోనే మీ అక్క లెక్చరర్గా వర్క్ చేస్తోందని, మీ అక్కకి 2 పిల్లలని అన్నీ తెలుసు. మా అమ్మ నాన్న కూడా నిన్ను బాగా చూసుకుంటారు. నేను నిన్ను సపోర్ట్ చేస్తాను. ఇష్టమైతే జాబ్ చేయి, లేదంటే హౌస్ వైఫ్గా ఉండు, లేదు నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టుకుంటానన్నా ఐ సపోర్ట్ యూ అని చెప్పుకొచ్చాడు శరత్. కానీ శరత్, నీకు విషయం చెప్పనా, నేను ఇంతవరకు కూడా ఎప్పుడైతే హేమ విషయం జరిగిందో మన కాలేజ్లో, ఆ రోజే నేను ఒకటి డిసైడ్ అయిపోయాను. ఈ ప్రేమలు లాంటి వాటికి నా మనసులో స్థానాన్ని ఇవ్వకూడదు అని, ఈ ప్రేమలు లాంటివి నాకు సెట్ అవ్వవు అని. అందుకనే నేను ఎవరిని ప్రేమించాలి అనుకోవటం లేదు, నేను ప్రేమ వివాహం చేసుకోవాలని కూడా అనుకోవటం లేదు. మేబీ అందరి విషయాల్లో అవి కరెక్ట్ అయినా నాలాంటి వాళ్ళ విషయాల్లో అవి రాంగ్ అవ్వచ్చేమో. నా మనసు ఎందుకో ఇది కరెక్ట్ అని చెప్పట్లేదు, సారీ ఏమనుకోకో. నేను రిజెక్ట్ చేస్తున్నానా అంటే చేస్తున్నాననే అనుకో. నీ మీదైతే నాకు ఇప్పటివరకు ఆ ఉద్దేశం లేదు. నీ మీదే కాదు, నాకు ఎవరి మీద కూడా నాకు క్రష్ లాంటివే. అలాగే నాకు తప్పే ఉందలే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, తప్పే ఉందలే వాళ్ళు ఇస్తే ఒక గిఫ్ట్ తీసుకుందాం, తప్పే ఉంది వాళ్ళతో ఓ సినిమాకి వెళ్దాం, తప్పే ఉంది వాళ్ళతో కలిసి బయటకు వెళ్దాం అని అనుకునే తత్వం కాదు నాదే. 4 రోజులు చాటింగులు చేసో, లేదంటే వాళ్ళతో కలిసి ఒక 2-3 ట్రిప్పులకి వెళ్ళో, ఒక 4-5 సార్లు ఓయో రూములకి వెళ్ళో, నేను ఆ తర్వాత బాయ్ మా అమ్మ నాన్న ఒకరిని చూశారు నేను చేసుకుంటానని వాళ్ళ వెర్రోళ్ళని పిచ్చోళ్ళని చేయటానికి నేనేమి నువ్వు అనుకునేలాంటి అమ్మాయిని కాదు, నాకు అవన్నీ తెలుసు అన్నాడు శరత్. కానీ నేను ఒకటి చెప్తున్నా, అనవసరంగా హోప్స్ పెంచుకోక. మా అమ్మ నాన్న ఎవరిని చూపించి ఎవరు నాకు కరెక్ట్ అని మా అక్క బావ మా అమ్మ నాన్న డిసైడ్ చేస్తారో నేను వాడినే చేసుకుంటాను. నా మనసులో అయితే ఎవరు లేరు, అది నీతో సహా. మా అమ్మ నాన్న ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుంటాను, అది ఎవరైనా సరే అని చెప్పేసి, ఇలాంటివి ఇంకెప్పుడు చెయ్యొద్దు ప్లీజ్, నాకు ఇబ్బందిగా ఉంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అరవింద. ఆ తరువాత ఇక ఎప్పుడైతే అమ్మా నాన్నలు చెప్పిన వాడిని చేసుకుంటాను అని అరవింద అందో, అదేదో నేనే ఎందుకు కాకూడదు అనే దాంతో ఇంటికెళ్ళి శరత్ వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పాడు. చెప్తే వాళ్ళ అమ్మా నాన్నలు ముందు ఎవరమ్మా ఏంటి అని అడిగితే మొత్తం వివరాలు చెప్పాడు శరత్. తన తప్ప నేను ఎవరిని చేసుకోనన్నాడు, తను లేకపోతే నా లైఫ్ కంప్లీట్ అవ్వదన్నాడు, నేను చచ్చిపోతాను తను లేకపోతే అని చెప్పాడు. దాంతో ఇక కొడుకు ఇష్టాన్ని కాదనే అమ్మా నాన్నలు కాదు వాళ్ళు. దట్టు పార్వతికి పిల్లలన్నా మూడన్నా పంచప్రాణాలైతే శంకర్రావుకి తన ఫ్యామిలీ విషయంలో నా బంగారు పుట్టలో ఏలు పెడితే పుట్టనా అని చేవన్న సామెత గుర్తుకొచ్చేస్తుంది. తన ఫ్యామిలీ విషయాల్లో అసలు ఎవరు కలగజేసుకోకూడదు. తన కొడుకన్నా కూతురన్నా పెళ్ళామన్నా తన ఫ్యామిలీ అన్నా ఆయువు పట్టు అనుకుంటాడు శంకర్రావు. సరే వెళ్ళి మాట్లాడదాంలే అని చెప్పి విశ్వం మాస్టర్ వాళ్ళ ఇంటికి శరత్ వాళ్ళు వాళ్ళ చెల్లెల్ని అలాగే శరత్ వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇలా మా అబ్బాయే మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడంట, ఇష్టపడ్డానని చెప్పాడంట, మా క్యాస్ట్ అయితే ఇదండి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని ఆల్రెడీ, ఇక బాగానే సంపాదించాను, మాకంటూ ఒక సొంత ఇల్లు ఉంది, దానికి తోడు కాస్త అమ్మాయికి మేము బంగారం పెట్టగలిగే ఉన్నాం, మాకు ఒక సైట్ ఉంది, ఆ సైట్ ఖరీదు 10 కోట్ల రూపాయలు, ఆ సైట్లో సగం అమ్మాయి పేరు మీద
రాశాను. అమ్మాయికి యుఎస్ సంబంధం చూసేసాం. అబ్బాయి పేరు జగన్. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకో నెల రోజుల్లో అమ్మాయి పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళిపోద్ది. ఇక మాకంటూ ఉండే షరతు మాత్రమే, వాడికి ఆ ఇల్లు వాడికే రాస్తాం. 5 కోట్ల రూపాయల సైటు వాడిదే. వాడు ఎంటెక్ చేశాడు మీ అమ్మాయితో పాటు. మీ అమ్మాయి ఆఫీసులోనే పని చేస్తున్నాడు. వాడికి ఏ చెడు అలవాట్లు లేవు. అమ్మాయిని కూడా అడగండి. మా కుటుంబం విషయానికి వచ్చి అంటారా, నా ఫ్యామిలీ విషయంలో నా ఫ్యామిలీ గురించే ఎవరు తప్పుగా మాట్లాడినా, నా వాళ్ళకి ఇంత చిన్న బాధ కలిగించినా నేను తట్టుకోలేనండి. నాకు పంచ ప్రాణాలు నా కుటుంబం అంటే. దట్టు నా కొడుకు చేసుకునే అమ్మాయి మీ కూతురే అయితే గనక నా కూతురుతో సమానం. నా అల్లుడు నా కొడుకుతో సమానం. నా కూతురు, నా అల్లుడు, నా కొడుకు, నా కోళ్ళు, నా భార్య, నేను. ఇదే మా ప్రపంచం అనుకుంటాం మేము. మా వాడికి మాకు మేమైతే చెప్పేది ఒకటే, ఉండాలనుకుంటే మాతో కలిసి ఉండమ్మా, లేదంటే వేరే ఉండాలనుకున్నా ఉండండి. ఉద్యోగం చేసుకుంటారా, మానుకుంటారా, వెంటనే పిల్లల్ని కంటారా, కనరా, అవన్నీ మీ ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి. మమ్మల్ని ఏదో చూడాలి, మాకేదో చెయ్యాలని మేము అనుకోం. కూతురికి దోచిపెట్టి కొడుకు అన్యాయం చేసే తల్లిదండ్రులు మేం కాదు. మా నేచర్ కూడా అది కాదు. అమ్మాయిని మేము మాతోనే ఉన్నా సరే కన్న కూతురులాగానే చూసుకుంటాం. ఇక మేం చెప్పాల్సిందైతే మేము చెప్పామండి అన్న తర్వాత, తన్ని నేను చాలా హ్యాపీగా చూసుకుంటాను అంకుల్. తన్ని నేను ఇంటర్మీడియట్ నుంచి చూస్తున్నాను. తను చాలా చాలా మంచిది. నాకు తను స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే చాలా ఇష్టం అన్న మాటకి విశ్వం గారు తలెత్తి చూశాడు. ఒకప్పుడు అదే స్ట్రైట్ ఫార్వర్డ్ గాయత్రి విషయంలో ఇష్టమనే ఆయన తల్లిదండ్రుల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాడు ఆవిడ్నే. ఆ విషయమే జ్ఞాపకం వచ్చింది ఆయనకే. ఇన్నేళ్ల దాంపత్యంలో మాట వరుసకైనా వాళ్ళు గొడవ పడింది లేదో. ఇక నేను తన్ని ప్రాణానికి ప్రాణంలా ప్రేమిస్తున్నాను. ఇన్ని సంవత్సరాల ప్రేమ ఎలా వదులుకోగలను అనేసరికి అక్కడే ఉన్న శశాంక్, పద్మిని ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. గాయత్రి, విశ్వనాథ్ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటే, జయంతి, మూర్తి మరే అబ్బాయి గురించి ఇన్ని చెప్పారు. బాగానే ఉందండి. మరే పిల్ల మంచి చెడు, అయ్యో నేను ఆల్రెడీ నా కూతురికి ఏదైతే ఎంతైతే పెడతానో కోడలకు అంతే పెడతానమ్మా. ఏదున్నా నేను పెట్టుపోతల గురించి అడగలేదమ్మా. కూతుర్ని ఎక్కువ కోడల్ని తక్కువ అని చూస్తారు కదా అత్తగారు వాళ్ళు. మేము మా ఇంటి ఆడపిల్లే అనుకుంటాం. ఎందుకంటే మా అబ్బాయికి అక్క చెల్లెళ్ళు లేరు. మా శశాంక్కి అరవిందే చెల్లెలు అనుకుంటాం. అరవింద ప్రతి రాఖీకి అన్నదమ్ములు లేరని మా అబ్బాయికి రాఖీ కట్టుద్ది. అరవిందకి పెళ్లి చేసేటప్పుడు ఒక ఇంటి నుంచి కాదు 2 ఇంటిల నుంచి సారె పంపాలంటాడు మా ఇంటి ఆయన. అలా విశ్వం మాస్టర్ ఇంటి దగ్గర నుంచే వాళ్ళ అమ్మా నాన్నలుగా వాళ్ళు ఇచ్చుకునేది ఒకటైతే, మేము మా ఇంటి ఆడపిల్లగా మేము కూడా ఇచ్చుకోవాలనుకుంటున్నాం. ఏం పెట్టినా ఏం చేసినా పిల్ల పేరు మీదే పెడతాం అనుకోండి. అసలు మీరు ఏమీ ఇవ్వకపోయినా మాకేం పర్వాలేదమ్మా, కానీ కట్నం కూడా ఇవ్వకండి, పెళ్లి ఖర్చులు కూడా మేమే పెట్టుకొని పెళ్లి చేసుకుంటాం అని వాళ్ళు చేతులు పట్టేసుకున్నారు విశ్వం మాస్టారే. ఆ తర్వాత అరవిందను కనుక్కోవాలి అని అమ్మ, నాన్న, అక్క, బావ, జయంతి, మూర్తి గారు లోపలికి వెళ్ళి, ఏమ్మా అంతా విన్నావు, ఏమంటావంటే, తను నాకు ఆల్రెడీ ప్రపోజ్ చేశాడక్క. చేస్తే నేను ఇలా మాట్లాడాను. ఇంతవరకు నా మనసులో ఏ ఉద్దేశం లేదు. మీరు మంచి చెడు ఆలోచించే మీకు కరెక్ట్ అనిపిస్తే చేసుకోమంటే చేసుకుంటా, లేదు మీకు కరెక్ట్ కాదు అంటే కనుక వద్దంటే వదిలేద్దాం. మీరెవరిని చెప్తే నేను వాళ్ళనే చేసుకుంటాను అనేసి వీళ్ళకే వదిలేసింది నిర్ణయాన్ని అరవింద. సరేనమ్మా అలాగైతే అని విశ్వం మాస్టారు, మూర్తి గారు మాట్లాడుకొని శశాంక్కి విషయం చెప్పి బయటకు వచ్చారు ఆడవాళ్లతో సహా. వచ్చాక చేతులు జోడించి శరత్ వాళ్ళ నాన్న శంకర్రావుకి దండం పెట్టి, కొంచెం టైం తీసుకుందామండి, అలాగే మా గురించి మీకు, మీ గురించి మాకు అన్నీ తెలియాలిగా అన్నారు వాళ్ళు. అప్పటిదాకా ఫ్రెండ్లీగా ఉందాం, ఈ 2 ఏళ్లకి రాకపోకలుంటే మంచిది కదా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అర్థం చేసుకోవటానికే అంది పద్మిని. అలాగేనమ్మా అన్న తర్వాత, ఏమీ లేదండి, మేమంటే చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళం, పిల్లలు ఒకే దగ్గర పెరిగారు, దానికి తోడు నా కోడలైనా కూతురైనా నాకు పద్మినే. నాకు పంచప్రాణాలు, నా కోళ్ళన్నా, నా మనవడు మనవరాలైనా ఆడపిల్లని ఇచ్చుకునే వాళ్ళు కదండి. అన్ని విధాలా ఒక అడుగు ఆలోచించుకుంటే మంచిదని. అదేమన్నమాటమ్మా, మాకు ఆడపిల్ల ఉంది కదా, మేం మాత్రం తప్పని ఎలాగంటాం. అలాగే ఫస్ట్ ఫ్రెండ్లీగానే మనం బంధాలు, బంధుత్వాలు, చుట్టరికాలు అనేవి పెంచుకున్న తరువాతనే పెళ్లి విషయం మాట్లాడుకుందాం అన్నారు వాళ్ళు. అన్న తర్వాత సరేనని వెళ్ళిపోయిన తర్వాత
కొంత టైం తీసుకుందామమ్మా, టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్ కదా అనేసారు గాయత్రి, విశ్వనాథ్. అలాగే అందే అరవింద. అన్న తర్వాత మనసులో వరకు ఏది తీసుకోకురా, మనసులో వరకు తీసుకొని ఏదే ఓవర్ క్లోజ్ అయిన దాకా తెచ్చుకోకు. రేపొద్దున పీటల మీద పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతున్నాయి. పెళ్ళయ్యేంత వరకు ఏ తొందరపాటు నిర్ణయాలు, తప్పుడు పనులు చేయకూడదని అక్కా బావ చెప్పారు. చూడమ్మా, ఆడపిల్లలంటే పరువు ఏ తల్లిదండ్రులకైనా కూడా. ఈ విషయం నీకు చెప్పక్కర్లా, నువ్వు చాలా స్ట్రిక్ట్ అని మాకు తెలుసు. కానీ ముళ్ళు ఆకు సామెత మర్చిపోకు తల్లి అని చెప్పారు జయంతిమూర్తి. అలాగే అత్తయ్య మామయ్య అన్నాక, పిన్ని పెళ్ళైపోతుందా నీకు అన్నారు పిల్లలు. అప్పుడే కాదులేమ్మా, ఇంకా టైం ఉందిలే అనేసి ఆ విషయం అక్కడితో వదిలేసింది అరవింద. ఆ తర్వాత నుంచి అరవిందని ఇంప్రెస్ చేయాలని శరత్ అరవిందతో మాట్లాడటం, అలానే అరవింద లిమిట్స్లోనే ఉంచుద్దని శరత్కు కూడా తెలుసు. కాకపోతే ఇదివరకటి కన్నా కొంచెం చనువుగా మాట్లాడటం కానీ, ఇద్దరూ కలిసి కాఫీ తాగటం కానీ, లైఫ్ గురించి ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకోవటం కానీ, వీళ్ళ పనిలో వీళ్ళుండగా ఒకవైపున మూర్తిని ఎంక్వైరీ చేయనన్న వాళ్ళ గురించి మొత్తం అన్నాడు శశాంక్. అంటే ఎంక్వైరీ చేసుకొచ్చిన మూర్తి గారు, కరెక్ట్గానే కనుక్కొచ్చావయ్యా అంది జయంతి. ఎందుకు కనుక్కురానే, మన ఇంటి ఆడపిల్ల అయితే కనుక్కోనా అని బావగారు. ఒక విషయం చెప్తాను, ఆయనకి 10 కోట్ల రూపాయల సైట్ ఉన్నమాట నిజం, అందులో సగం కూతురుకు పెట్టిన మాట నిజం, ఉంది సొంతిల్లు అనేది నిజం, ఆయన చేసేది గవర్నమెంట్ ఉద్యోగం అనేది నిజం, ఆవిడెళ్ళాలనేది నిజం, పిల్లని అమెరికా సంబంధం ఎంగేజ్మెంటు అయిపోయిందనేది నిజం, అబ్బాయి గురించి అయితే ఏ చెడు అలవాట్లు లేవని కాలేజీ దగ్గర, అలాగే నేను ఆఫీస్ దగ్గర కూడా కనుక్కున్నాను, అంతవరకు అయితే మాత్రం ఓకేరా శశాంక్ అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఏమంటారు సార్ మీరు అని అడిగాడు శశాంక్. అడిగిన తర్వాత టైం తీసుకుందాం అనుకున్నాం కదరా, ఆలోచిద్దాంలే అన్నాడు విశ్వం మాస్టారు. ఒకటి ఓకే అనుకుంటేనే ఓకే, లేదనుకుంటే మీ మనసుకు ఏదైనా రాంగ్ అనిపించేటట్టయితే ఇంతకన్నా బెస్ట్ ఎవరి సంబంధమే చూద్దాం, దానికోసం అరవింద కన్నా మనకి ఏది ఎక్కువ కాదు, పోనీ అబ్రాడ్ ఇద్దామంటారా అమ్మా అన్నాడు గాయత్రితో. వద్దురా, ఇద్దరు మన కళ్ళెదురుగానే ఉంటే మంచిదని ఎప్పుడో అనుకున్నాం, అలాగే నువ్వు పద్మిని మా కళ్ళ ముందే ఉంటున్నారు, మీ అమ్మ నాన్న లాంటి వాళ్ళే వియ్యపురాలు వియ్యంకుడుగా రావాలనేది నా కోరిక అన్నదే ఆవిడ. అయితే చూద్దాంలేమ్మా, కంగారేముంది అంది పద్మిని. ఈలోపు శరత్ వాళ్ళ చెల్లెలు ప్రియకి పెళ్లి రోజు దగ్గరకు రావటం, పెళ్లికి వేళన వాళ్ళు పిలవటం, వీళ్ళు పెళ్లికి వెళ్ళి రావటం, ఆ తర్వాత ప్రియ జగన్తో కలిసి హనీమూన్ అయిపోయాక అమెరికాకి వెళ్ళిపోవటం, మధ్యలో వీళ్ళు చెక్ చేయటానికని పద్మిని గాయత్రి జయంతిని వెంట పెట్టుకొని సడన్గా వెళ్ళి సడన్ విజిట్లు కూడా చేసొచ్చారు. ఇల్లు మొత్తం చూసినట్టుగా ఉంటుందని ఏమైనా ఉండంగానే వెళ్ళారు శరత్తో. కొంతమంది అబ్బాయిలు ఇళ్లల్లో మందు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు అమ్మాయిలతో, లేదా పనమ్మాయిలతోనే ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారు అనే డౌట్లు పద్మినికి ఉంటే, కూతురికి ఇండియా నుంచి పార్సిల్స్ పంపిస్తారు, కూతుళ్ళనే తెగ ఫోనుల్లో మాట్లాడి కోడళ్ళ మీద చాడీలు చెప్తారు, లేదా అవతల అల్లుడు గురించి ఎంక్వైరీ చేస్తారు, ఈవిడ తత్వం ఎలాంటిదోననే డౌట్లు జయంతికుంటే, గాయత్రి మాత్రం కూతురు వెళ్ళబోయే ఇల్లు నిజంగా వీళ్ళ అత్తగారి పద్ధతి విధానాలు, వీళ్ళ సంస్కారాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ వంటిల్లు, వీళ్ళు వంట చేసే పద్ధతులు, వీళ్ళ ఇల్లు, వీళ్ళు పూజలు చేస్తారా, అసలు వీళ్ళ తత్వాలు ఎలాగున్నాయి చూద్దామని చెప్పి ఆవిడ వెళ్ళిందే. అంతా దాంట్లో కూడా వాళ్ళకి క్లీన్ చిట్టే వచ్చింది. ఇలా ఒక 6 నెలల పాటు వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళొస్తూ, నిజం చెప్పాలంటే కనుక కాబోయే కోడలని శరత్ వాళ్ళ అమ్మా నాన్న అరవిందతో చాలా బాగుండేవాళ్ళు. శరత్ అయితే కనుక ఒకవైపున గాయత్రి విశ్వనాథ్తో ఆంటీ అంకుల్ అంటూ, అన్నయ్య అంటూ శశాంక్తో, వదిన అంటూ పద్మినితో, ఇక పెదనాన్న పెద్దమ్మ అంటూ జయంతి మూర్తితో ఇంట్లో పిల్లాళ్ళ కలిసిపోయాడు. దాంతో అన్ని విధాల 6 నెలల తర్వాత పర్ఫెక్ట్ షరత్తు అని వీళ్ళే సర్టిఫికేషన్ ఇచ్చి మొత్తానికి ఆంబులం వేసేశారు. వేసిన తర్వాత ఇప్పుడు చెప్పమ్మా నువ్వు ఏ విషయం అన్నాడు విశ్వనాథ్. అన్న తర్వాత నాకు 1 నెల రోజులు టైం ఇవ్వండి నాన్న అని చెప్పిన తర్వాత నీతో మాట్లాడాలి శరత్ అని చెప్తే చెప్పరా అన్నాడు.
పెళ్ళికి ముందు ఒక మాట, పెళ్ళి తర్వాత ఒక మాట వద్దు. నీకు తెలుసు నాకు 2 నాలుకల మనుషులన్నా, 2 రకాల మాటలన్నా నాకు అసహ్యమని. నాకు ఈ ప్రపంచంలో మా అమ్మ, నాన్న, అక్క, బావ, అత్తయ్య, మామయ్య కన్నా ఇంకెవరూ ఎక్కువ కాదు. ఇంకెవరు నాకు అక్కర్లేదు. నాకు ఇంకెవరూ లేరు. పిల్లలంటే పంచప్రాణాలు నాకు. మీ అమ్మ నాన్నని మా అమ్మ నాన్నలా నేను చూసుకోగలను. నీ తోబుట్టువుకి నా తోబుట్టువులాగా ఎప్పుడూ విలువ గౌరవాలు ఉంటాయి. ఆ విషయాలన్నీ నాకు తెలుసు అరవింద అన్నాడు. కానీ నన్ను చెప్పనివ్వు. మా అమ్మ నాన్నల విషయంలో నువ్వేదైనా నోరు జారినా, నా విషయంలో నువ్వేదైనా నోరు జారి చెయ్యి జారినా ఏముందలే, వర్షం కురిసినప్పుడు పళ్ళు లాగేసి ఒక సిగరెట్ తాగాను, ఫ్రెండ్స్ బలవంతం చేస్తే 2 పెగ్గులు మందు తాగాను, అనుకోకుండా ఒకటి నా లైఫ్లోకి వచ్చి అదే నన్ను టెంప్ట్ చేస్తే వన్ నైట్ స్టాండ్కి వెళ్ళొచ్చాను అని చెప్తే, నీతో పెళ్ళయిన తర్వాత అయినా, 2 పిల్లలు పుట్టిన తర్వాత అయినా, మన పిల్లలు పెళ్లి వయసులకు వచ్చిన తర్వాత అయినా సరే అప్పుడైనా నేను డివోర్స్ తీసుకొని నా కాళ్ళ మీద నేను ఆధారపడగలను. నా పుట్టిల్లు నేను వెళితే అప్పుడైనా సరే నన్ను ఆదరించి గూట్లో చేర్చుకొని, అక్కును చేర్చుకొని నాకు ఆశ్రయం ఇస్తారు. కానీ వెళ్ళే నేను మాత్రం ఊరికినే వదలను. నీ అంతు చూసి, నీ పరుగు తీసి నిన్ను వీధికి ఎక్కించే వెళ్తాను నేను. నాకు కోపం చాలా ఎక్కువ అని అందరూ అనుకుంటారు. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అని నేను అనుకుంటాను. నా వాడికి నేనెంత పవిత్రంగా ఉంటానో నన్ను చేసుకోబోయే నువ్వు కూడా అలాగే ఉండాలి అనుకుంటాను. మనసా వాచ కర్మణ ఇద్దరం కలిసి లైఫ్ లాంగ్ నడవాలి అంటే అతను అందరు అమ్మాయిలు అనుకుంటారో అనుకోరో నాకు తెలియదు. కానీ మా నాన్న లాంటి కడిగిన ముత్యం లాంటి ఒకడై ఉండాలని, మా బావ లాంటి వజ్రం లాంటి వ్యక్తి అయి ఉండాలని నేను కోరుకుంటాను. నా వరకు నాకు అలా ఉండేటట్టు అయితేనే నువ్వు లైఫ్లో మనం నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. లేదు, కాదు, కూడదు, వంకర వేషాలు వేస్తాను, ఏదైనా సరే వెకిలి వాగుడు వాగుతాను అంటే నాతో కుదరదు. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఇష్టమే. అలా అనే వెకిలి జోకులు, కుళ్ళు జోకులు వేయటం, భార్యాభర్తల మధ్య ఉండే పర్సనల్ విషయాలు అమ్మ దగ్గర చెప్పటం, అమ్మ దగ్గర విషయాలు నాన్న దగ్గర చెప్పటం, చెల్లెలకి ఫోన్ చేసి ఓవర్ చేయటం, ఇలాంటివి చేస్తే నాకు నచ్చదు. బేసికల్గా అమ్మాయిలకి ఒకప్పుడు ఉండేది కాదు మమ్మ పప్ప బాయ్లు అనే పేరు అబ్బాయిలకి పెట్టాలనే. చాలామంది మూర్ఖత్వపు వెధవల వల్లే ఆ పేరు మీకు మీరే తెచ్చిపెట్టుకున్న కిరీటం. ఇక అక్కంటే ఇష్టం, చెల్లంటే ఇష్టం. మాకు ఉంటారు అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు. దేనికైనా లిమిటేషన్లు ఉంటాయి. ఎవరికిచ్చే గౌరవం, ఎవరికిచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాలి. పెళ్ళానికి బదులు అక్క చెల్లి దగ్గరికి ఏ మగాడు వెళ్ళడు. మొగుడికి బదులు అన్నా తమ్ముళ్ళ దగ్గరికి ఏ ఆడపిల్ల వెళ్ళదు కదా. దేనికైనా సిగ్గనేది, దాపరికం అనేది, భార్యాభర్తల బంధం అన్నాక 4 గోడల మధ్య మాట్లాడుకొని, 4 గోడల మధ్య ఏ విషయమైనా, ఏ సమస్య అయినా సమసిపోయేలా ఉండాలి. 10 మందిలో ఏ విషయాన్ని తీసుకెళ్ళటం మాత్రం కరెక్ట్ కాదు. అలా వచ్చిన తర్వాత ఇంకా భార్యాభర్తల బంధానికి విలువ ఉండదు, మనం కలిసి ఉండక్కర్లేదు అని చెప్పిన తర్వాత, నువ్వు చెప్పింది నాకు అర్థమైందే. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. నాకు నీ స్ట్రైట్ ఫార్వర్డే ఇష్టం, నువ్వే ఇష్టం. అందుకే నేను ఈ పెళ్ళి ఒప్పుకున్నాను. నువ్వు చెప్పిన దాంట్లో తప్పు లేదు, నేను తప్పుగా అనుకోవటం లేదు. నాకు మా అమ్మ నాన్న అంటే గౌరవం ఉంది, ఇష్టం ఉంది. మా చెల్లెలంటే ప్రేమ ఉంది, గౌరవం ఉంది. అలాగనే ఎవరికి ఇచ్చే ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాను తప్ప నేను ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళ దగ్గర డిస్కస్ చేసేవాడిని కాదురా అని చెప్పాడు. సరే అలాగైతే అందే. ఆ సరేలో నేను పెళ్ళి ఒప్పుకుంటున్నాను అనే ఆమోద ముద్ర అర్థమైంది శరత్కి. అమ్మా నాన్నలకి మీ ఇష్టం అని చెప్పింది. ఆ తర్వాత ఇక ఒక మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత ఎంగేజ్మెంట్కి కోడలికి బట్టలు, నగలు పెట్టారు శరత్ వాళ్ళ అమ్మా నాన్న. చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు అయిపోయినాయి. ఆ తర్వాత దగ్గరలోనే పెళ్లి ముహూర్తం పెట్టుకున్న తర్వాత ఇంత దాంట్లో అమ్మాయి అబ్బాయి కలిసి వాళ్ళ ఫ్రెండ్స్కి శుభలేఖలు ఇచ్చుకోవటం, ఒకవైపున గాయత్రి, విశ్వనాథ్ వాళ్ళ వైపు వాళ్ళకి ఇచ్చుకోవటం, ఇక అంతా పెళ్లి పెత్తనం మూర్తిగారి మీద పెట్టడం, ఒకవైపున శశాంకే అన్నీ చూసుకోవటం. ఇలా రోజులు బడబడా గడిచిపోతూ పెళ్ళి ఇంకొక వారం రోజులు ఉందనగా అప్పుడు సడన్గా ఉరుములేని పిడుగులాగా శరత్ వాళ్ళమ్మ పార్వతి, అయ్యయ్యో అసలు విషయం మర్చిపోయానే అంది. ఏమైందండి అని గాయత్రి అడిగితే, మా కులదైవం గుడికి వెళ్ళి పెళ్లి కాకముందే అమ్మాయి అబ్బాయి దర్శనం చేసుకొని
రావాలమ్మా, నేను నా నెలసరి వచ్చిందా, అమ్మాయి అమెరికా నుంచి వస్తుందా, ఒకవైపు నీ పెళ్లి హడావిడి అయిపోయిందా, అమ్మాయికి నగలు చీరలు కొంట, మగ్గం వర్క్ బ్లౌజులని, ఈయనేమో పెళ్లి ఏర్పాట్లనే, వాడేమో శుభలేఖలు పంచుకోవాలని ఈ కంగారుల్లో మర్చిపోతుని అనేపాటికి తనబోయాడు శంకర్రావు. ఇలాంటి ఏదన్నా ఉంటే ముందు పెట్టుకొని సావ్వా నువ్వు అనే. అయ్యో, కులదేవత గుడికి వెళ్లకుండా తాళి ఎలా కట్టిస్తావు అన్నాక, అమ్మ నాకు విషయం అర్థం కాదు, నీకేమన్నా బ్రెయిన్ పోయిందా ఏంటే, ఎలాంటివన్నీ ఎంగేజ్మెంట్లు అయిన వెంటనే కదూ పెట్టుకోవాలి, మర్చిపోయాను లేవే, ఇప్పుడు ఇంకా వారం రోజులు ఉందిగా, వెళ్ళొద్దాంగా వదిన, అందరం కలిసే అంది పార్వతి. అంటే ఆ మాటకి ఒకవైపున విశ్వనాథ్కేమో ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి, ఆయన రావటం కుదరదు. గాయత్రికి భారీ ఎత్తున వేరే వాళ్ళ పెళ్లి కాంట్రాక్ట్ ఒప్పుకుంది, ఆవిడకి బట్టలున్నాయి. ఒకవైపున పద్మిని రావటానికేమో పద్మినికి కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయి, శశాంకేమో మీటింగుల మీద మీటింగులు ఉన్నాయి. పోనీ జయంతి మూర్తి గారు వాళ్ళు ఎవరైనా వద్దామంటే పద్మిని కూతురు వర్ణకి హెల్త్ బాగాలేదు, జయంతి రావటానికి కుదరదు. ఇక మూర్తి గారు లేకుండా జయంతి పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవటం, హాస్పిటల్కి తీసుకెళ్ళటం అవ్వదు. ఇక్కడ ఒకవైపున వియ్యంకుడికి హెల్ప్గా ఉండి ఆయన పెళ్లి పనులు చూసుకోవాలి. దాంతో అమ్మాయిని తీసుకెళ్తాం అయితే అంది పార్వతి. సరే, మీ కోడల్ని మీరు తీసుకెళ్తామంటున్నారు కాబట్టి మేము కాదనం, కానీ ఎప్పుడొస్తారు, పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి, లేదంటే తెల్లారి పొద్దున్నే వచ్చేస్తామమ్మా, ఒక పూట నిద్ర చేసి మహా అయితే అది మా సొంతూరే, మా సొంతూరికి వెళ్తున్నాం అని చెప్పింది పార్వతి. సరే అన్న తర్వాత ఇక తీసుకెళ్లాల్సినవన్నీ కారులో సర్దిచ్చేసుకొని ఆడోళ్ళు ముగ్గురు ఒక కారులో ఎక్కారు. ఇక శరత్ చెల్లెలు ప్రియ, పార్వతి, అలాగే అరవింద, మగాళ్ళు ముగ్గురు ఒక కారులో బయలుదేరారు. శరత్ చెల్లెలు భర్త జగను, అలాగే శరత్ వాళ్ళ నాన్న శంకర్రావు. అలా వీళ్ళు కారుల్లో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మొక్కులన్నీ చెల్లించుకొని పొంగళ్ళు అవి పెట్టుకున్న తర్వాత వీళ్ళు రివర్స్లో బయలుదేరారు. ముందు మగాళ్ళ కారు, వెనకమాల ఆడాళ్ళ కారు వెళ్తుంటే ఉన్నట్టుండి ఇక మధ్యలో పొలాలేవో ఉన్నాయి, మనవి చూసొద్దాం పదండ్రా, ఎలా ఉన్నాయో కారు అటు తిప్పండి అని చెప్పి శంకర్రావు కారు అటు తిప్పి, ఆ పొలాలు చూడటానికి వెళుతున్నాం మేము, మీరెళ్ళి ఊరి చివరన అలాగ ఆగండి అని చెప్పాడు పార్వతి వాళ్ళకి. అయితే వీళ్ళు కారు ఆపి అక్కడ మగాళ్ళ కోసం ఎదురు చూస్తా నుంచున్నారు. ఈలోపు పార్వతి కూతురు ప్రియ, అమ్మ ఆకలి, అమ్మమ్మ ఆకలి, అయ్యో ఆకలి, ఓరి నాయనో ఆకలి అనుకుంటా కూర్చుంది. ఉసే అడుక్కు తినేదానా, ఎక్కడలేని ఆకలి ఎందుకు అవుద్ది, ముష్టి మొహం దానా, అమెరికాలో కూడా ఇలాగే తింటున్నావేంటే, అమెరికాలో జంబో పిజ్జా నేను ఒక్కదాన్నే తింటా, అమెరికాలో రోజు 10 బర్గర్లు తింటా, అమెరికాలో నా మొగుడు వంట చేస్తాడు, నా అత్త పార్సిల్స్ పంపుద్దే, దానికి తోడు అక్కడ ఇండియన్ రెస్టారెంట్లకు వెళ్ళి తింటా, వండుకొని తింటా, నాకు ఆకలి ఎక్కువని నీకు తెలీదా, ఎన్ని తిన్నా నీకు ఒళ్ళెలా రావట్లేదు అంది అరవింద. రాదమ్మా, రక్తం పీల్చే జలగదే, కట్టి శరీరం దాని నాయనమ్మలాగా, ఈ ముదరష్టపు దాన్ని ఎందుకు పంపించాననుకుంటున్నా, అమెరికా పెళ్లి చేసి ప్రపంచంలో ఏ తల్లికి ఉండకూడదు నాకున్న లాంటి నరకం, పొద్దున్న లేచిన దగ్గర నుంచే రాత్రి నిద్రపోయిందాకా నిద్రలో కూడా మధ్యలో ఉలికులికి పళ్ళేసి తింటదమ్మా ఇదే, ఆ తిండి ఎలా ఉంటుందో తెలుసా అమ్మ, చెప్పుకుంటే బాగోదు కానీ కాపురానికి వచ్చిన తర్వాత, శరత్ గాడు పుట్టిన తర్వాత మీ మామయ్యకి నాకు కూడా లేదు కానమ్మా అంత తిండి పిచ్చి, దీనికి నాయనమ్మ తిండి పిచ్చి వచ్చింది నాన్న. ఆ రావటం కూడా ఎంత అనుకుంటున్నావమ్మా, పొద్దున్నే లేవంగానే 1/2 లీటర్ బూస్ట్ తాగుద్దే, అరగంట గ్యాప్తో హార్లిక్స్ తాగుద్దే, అరగంట గ్యాప్తో మాల్టోవా అంటదే, అరగంట గ్యాప్తో కాంప్లాన్ అంటదే, మళ్ళీ అరగంట గ్యాప్తో కాఫీ అంటదమ్మా. ఈలోపు టిఫిన్ వేసుకొస్తానా, 2 వాయిలు ఇడ్లీలు తినేస్తుందమ్మా, 1 వాయి గారెలు తినేస్తుంది, డజను పూరీలు తినేస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే నాకు నీరసంగా ఉందంటదమ్మా, 1 అరడజను పళ్ళు తింటదే, ఆ తర్వాత ఫ్రూట్ జ్యూసులు తాగేసుద్ది, 2.5 లీటర్ల బాటిళ్ళమ్మ, కూల్ డ్రింక్స్ పోసేస్తుంది. ఈలోపు దీనికి స్కూల్కి అందరికీ 1 బాక్స్ ఎత్తుకెళ్తున్నారు నైస్గా నీలాంటి ఆడపిల్లలు, లేదా 2 కడుతున్నారు నాలాంటి తల్లులు, పిల్లలు ఎండిపోతారేమో తిండి లేకనే, 6 గిన్నెల క్యారేజీ తీసుకొని నేను వెళ్తే నన్ను ఎలా చూస్తారో తెలుసా నాన్న, దీన్ని అక్కడ కూర్చోబెట్టి స్కూల్లో మేపొచ్చేదాన్నే, కాలేజీలో మేపొచ్చేదాన్నే, అయిపోయిన తర్వాత కాలేజీ క్యాంటీన్ల మీద పడి కొనుక్కు తింటదమ్మా. మీ మామయ్య గవర్నమెంట్
ఉద్యోగం తల్లి బల్ల కింద చేయి పెడతాడు, పెట్టడానికి అబద్ధాలు చెప్పనమ్మా. దీని ఒక్కదాని కోసం రోజుకి చిరుతిళ్ళ కోసం కానీ, దీనికి పై తిండి తినటానికి కానీ, ఆ పిజ్జాలని, బర్గర్లని, కేఎఫ్సీలని రోజుకు 5,000 అమ్మ దీనిపై ఖర్చు. ఆ ముదరష్టు కూడా అలా సంపాదించే కాస్త ఈ పందిది ఇలా తిని ఖర్చు చేసేసుద్ది తల్లి. అయిపోయిన తర్వాత మళ్ళీ మీ మామయ్య వస్తే స్నాక్స్ తేవాలి, శరత్గాడు వస్తే స్నాక్స్ తేవాలి, మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చేసరికి ఇంట్లో స్నాక్స్ వేయాలి, అవి కాక పిండి వంటలు ఉంచాలి, అవి కాకుండా బలం తగ్గకుండా పళ్ళ రసాలమ్మ. అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రికి మీ మామయ్యతో పాటు టిఫిన్ తింటది, నీ మొగుడుతో పాటు వాడు సలాడ్లు అవి తింటాడు, అవి కవర్ చేసుకొస్తుంది. నేను రాత్రిపూట కూడా భోంచేయంది ఉండలేనమ్మా. నేను ఆ రొట్టెలు గడ్డి గాదం తినలేను. నాతో పాటు మళ్ళీ భోంచేసుద్ది. రాత్రిపూటప్పుడు ఐస్ క్రీమ్ తింటది. పడుకునేటప్పుడు మిడ్ నైట్ క్రేవింగ్స్ అని స్విగ్గీ నుంచి ఫుడ్లు ఆర్డర్ పెట్టుకొని బెడ్ పక్కన పెట్టుకొని పడుకొని తింటదమ్మా. తెల్లారిపాటికి అవి మొత్తం ఖాళీ అయిపోయి ఉంటాయి తల్లి. దీన్ని వజాన మేపి 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 తల్లి నా ఒళ్ళు హోనం అయిపోయి, నిజం అనుకో అబద్ధం అనుకోమ్మా, నా పుట్టింట్లో నేను చాకరీ చేసేరగను తల్లి. ఇంతసేపున నా అత్తారింట్లోనూ చేసేరగను, మీ మావయ్యని చేసుకున్నాక చేసేరగను, శరత్ గాడికి చేసేరగను. ఇది ఏమంటా పుట్టిందో కానీ పుట్టంగానే దీనికి పాలు చాలట్లేదంటే పాపం బిడ్డకి నేను ఇచ్చే పాలు నా కొంట్లో బాగోక సరిపోవట్లేదేమో అనుకున్నానమ్మా. లీటర్ల పాలు తాగి డబ్బాలు సెర్లకు తింటుంటే ఇది బిడ్డకు ఆకలేస్తుందేమో అనుకున్నాను తల్లి. పెద్ద అయిన తర్వాత ఇది ఇంత తిండిపోద్దవుద్దని అనుకోలేదే అమ్మో అనేసింది పార్వతి. నవ్వు వచ్చి నవ్వుని కంట్రోల్ చేసుకుని అరవింద సరే ఇక్కడ ఏమైనా దొరుకుతాయో ఏమో చూద్దామా అంటే ఏం దొరికి సస్తాయమ్మా, పల్లెటూరు అయితే ఇదే అనేసరికి ఏదిది అందే ప్రియనే పార్వతి. అంటే ప్రియా అనుకుంటూ అరవింద చూసేపాటికి వాళ్ళు గుళ్ళో నుంచి తీసుకొచ్చిన అందరికీ పంచుదామని తీసుకొచ్చిన పొంగలి, ఫ్రూట్స్, కొబ్బరి చిప్పలు, అరటిపళ్ళు మొత్తం తినటానికి పనికొచ్చేవన్నీ, బెల్లం కొంచెం మిగిలితే అదే అన్నీ కంప్లీటెడ్గా తినేసి ఆకులు అవుతుంది నాకు, ఏమీ ఇప్పించలేదు నువ్వు అని పార్వతి జుట్టంతా పీకేసి చీరంతా లాగేసింది ప్రియ. దాంతో అరవింద ఏం మాట్లాడకపోతే ముందు నాకు తినటానికి ఏమైనా ఇప్పిస్తావా, సస్తావా నువ్వు అని కూర్చుంది ప్రియ. కూర్చున్న తర్వాత పద ఏడేమైనా దొరికి సస్తాయో లేదో చూద్దాం పావే అనుకుంటూ బయలుదేరితే అలా ప్రియ నేనే డ్రైవ్ చేస్తా అని తాళాలు తీసేసుకుంది అరవింద దగ్గర నుంచి. దాంతో ఫాస్ట్గా తోలబాకు, నాన్న ఇరగొడతాడు అని పార్వతి చెప్తూనే ఉన్నా కారుని ఎగుడు దిగుడుగా ఎగాదిగా నాకు యుఎస్లోనే కారు తోలటం వచ్చు, ఇక్కడ రాదా అని ఆ పల్లెటూరు రోడ్ల మీద తన ఇష్టం వచ్చినట్టు తోలుకుంటూ వెళ్తూ ఉండగా ఒక చోట ఫుడ్ కనిపించింది. ఆ ఫుడ్ బజ్జీలు, పునుగులు, వడలు వేడివేడిగా వేస్తున్నాడు వాడు. ఆ పక్కనే కూల్ డ్రింక్ షాప్ ఉంది. ఇక అంతే 2 గంటల సేపు ఆపకుండా వాడు వేస్తానే ఉన్నాడు, ప్రియ తింటానే ఉంది. చెరో ప్లేట్ తిని పార్వతి అరవింద అలా కూర్చున్నారు. కూల్ డ్రింకుల మీద కూల్ డ్రింకులు, కొబ్బరి బొండాల మీద కొబ్బరి బొండాలు, ఏమే అయ్యి కలిస్తే ఫుడ్ పాయిజన్ అవుతాయి, నా బాడీకి ఏం అవ్వలేను ముచ్చుకో నువ్వు అని చెప్పి తింటూ ఒకవైపున మొక్కజొన్న పొత్తులు అయ్యి అందులో నంచుకోవటం ఏంటే, నూడిల్స్ ఉన్నాయా ఇక్కడ, ముందుకెళ్తే ఉంటాయమ్మా, కొత్తగా పెట్టాడు ఒకడు అని చెప్పి థ్యాంక్ యూ, ఇక బోర్ కొట్టింది పద వెళ్దామని చెప్పి ఆ పాట కారెక్కి తోలుకుంటూ వెళ్తూ ఉండగా కాస్త చీకటి పడుతూ ఉండగా ఎదురుగా సడన్గా ఎలా వచ్చిందో ఒక కారు వచ్చి వీళ్ళ కారును ఒక గుద్దింది. దాంతో ఒక్కసారిగా కారులో వెనక సీట్లో ఉన్న పార్వతి అలాగే అరవింద కళ్ళు తిరిగి పడిపోయారు. ప్రియ కూడా అలా కళ్ళు తిరిగి స్టీరింగ్ మీద పడిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇక వాళ్ళకి తెలీదు. తెల్లారేసరికి ఒక చోట అని మూలుగుళ్ళు వినపడుతున్నాయి. ఏవే అని పార్వతి ప్రియా అమ్మ అరవింద అంటే ఆంటీ అని అరవింద ఆకలి అని ప్రియా అంటూ ఉండగా అసలు ఎక్కడున్నావు, ఏమైంది, ఏం జరిగింది అని చేతులు కాళ్ళు కదలటం లేదా ఆంటీ, కట్టేసినట్టున్నారు. అమ్మో ఏదో గెదవలు పట్టుకున్నారు దేవుడో, ఒంటి మీద నాయన 50 కాసులు బంగారం ఉంది తల్లో, ఈ
ముదనష్టపు దాని మెడలో డైమండ్ నెక్లెస్ ఉంది, అమ్మో నీ మెడలో బంగారం ఉంది, దేవుడో ఏ దొంగలు పట్టుకున్నారో ఏమో తండ్రో, పట్టుకున్నారు దొంగ బ్రదర్స్ ఇవన్నీ తీసుకొనైనా సరే ఫుడ్ పెట్టరా, నేను ఆకలికి ఉండలేను, ప్లీజ్ బ్రదర్స్ కావాలంటే మమ్మ నుంచి చేసుకోండి, పాచి పని చేసి పెట్టుద్ది, బ్రదర్స్ రారా ప్లీజ్ బ్రో అనే ప్రియ అల్లరి చేస్తుంటే ఈలోపు వాళ్ళు కట్లు తెంచుకోవటానికి ప్రయత్నించి అలిసిపోయారు. ప్రియ సుస్సుకి వెళ్ళాలని, వాష్రూమ్కి వెళ్ళాలని, టాయిలెట్ వస్తుందని, కొట్టానంటే మొహం పగిలిపోద్దని ఒకవైపున పార్వతి, నిన్నే కొరుకుతా అని ప్రియ. ఈలోపు ఇలా ఈ గొడవల మధ్య ఇక తెల్లవారుతో ఆ తెల్లాడిన తర్వాత ఒక కిటికీలో నుంచి సూర్యుడి కిరణాలు అలా వచ్చి ఆ గదంతా వెలుగుపరుచుకున్న తర్వాత ఒకళ్ళకొకళ్ళు ఎదురెదురుగా కట్టిపడేసి ఉన్నారు వీళ్ళు. ప్రియ ఒక కుర్చీకి, పార్వతి ఒక కుర్చీకి, అరవింద ఒక కుర్చీకి కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి వీళ్ళే. ఇక చూసుకుంటే ముందుకి వంగి పిక్కొని అరవింద మొహం నిండా హెయిర్ అలా పడిపోయి ఉందే. అరవింద మొహం కనపట్లేదు. అందు ప్రియ, ఎందుకే అంత నవ్వే, పనికి మాలిందానా, గుండె జల్లు మందే అంటే దెయ్యం అనుకున్నావు కదో, నీకు ఫస్ట్ నుంచి నా మీద దెయ్యం అనే డౌటే, దెయ్యం పిల్లని కన్నావే పిశాచి అందు ప్రియ అనేపాటికి బ్రహ్మరాక్షసుని కన్నానే, కుంభకర్ణుడి మనవరాలని కన్నాను నేను అంటే మన తాత కుంభకర్ణుడే అమ్మా అని అడిగితే, వాళ్ళు నన్ను వదలాలి, నిన్ను నేను ఎగిరెగిరి తన్నాలి, చూస్తూ ఉండు అన్న తర్వాత నగలన్నీ అలాగే ఉన్నాయి, కుక్కలాగా అరుస్తావెందుకు నువ్వు, నిజమేగా నగలన్నీ అలాగే ఉన్నాయి, నిజమేగా ఎందుకు పట్టుకొచ్చారు, ఎవరు పట్టుకొచ్చారు అంటూ ఉండగానే అక్కడికి ఒకడొచ్చి వీళ్ళని తేరిపార చూసి, బాబు లేచిండ్రీళ్ళు అని చెప్పేసరికి వస్తండా అనే మాట వినపడ్డ తర్వాత ఎవరు వస్తండా అయినా పర్వాలేదురా, నాకు ఫుడ్ తెస్తండా, ముందు నాకు ఫుడ్ తెచ్చిచ్చేసి మీరు కావాలంటే ఈ ముసల్దాన్ని ఏమైనా చేసుకోండి, మీరు రేప్ చేసుకున్నా పెళ్లి చేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, దాని మొగుడు నా బాబుకే ప్రాబ్లం, ఉసే నేను నిన్ను చెప్పు తీసుకొని కొడతా వాళ్ళు నన్ను వదిలితే అంది పార్వతి. నోర్మే ఆకలి అవుతుంది అన్న తర్వాత అలా కూర్చుంటే ఇక ఒక అతను లోపలికి వచ్చి రాగానే పార్వతిని, గుర్తొస్తుండానా, ఎలాగున్నావే, మర్చిపోనావా నన్ను, ఎన్నాళ్ళు ఇంకా మొహం సాటేసుకొని తిరుగుతావే, నన్ను చూశాక కూడా నేనెవరో గుర్తు రావటల్లా, బాగా ఆనేస్తున్నాయా నా పోలికలు, బాగా గుర్తొస్తున్నానా నేను, బాగా కనపడుతున్నానా నేను అని అడిగేపాటికి, అమ్మ పెళ్ళికి ముందే కాలు జారి నువ్వు ఆల్రెడీ ఈ అన్నయ్యని వేరే డాడీతో కన్నావా, అన్నయ్యా అంది ప్రియ అనేపాటికి, పనికి మాలింతోనో నోరు ముయ్యవే అని పార్వతి అలా నిలువు గుడ్లేసుకొని చూస్తూ చెమట్లు పోసుకొచ్చేసినాయి పార్వతికి. ఏడే నీ మొగుడు ఎన్నాళ్ళ పాటు పేర్లు మార్చుకొని, ఎన్నాళ్ళ పాటు ఊర్లు మార్చుకొని, ఎన్నాళ్ళ పాటు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు చేయించుకొని, ఎన్నాళ్ళ పాటు దాక్కొని తిరుగుతారే మీ బతుకులు చెడా. 5 కోట్ల రూపాయల డబ్బులు మా దగ్గర తీసుకొని మా 5 కోట్లు మాకు వెనక్కి ఇవ్వకపోను, పైగా స్థలం అమ్ముతామని చెప్పి స్థలాన్ని మాకు అమ్మకపోను, మీరు ఆజా లేకుండా తిరుగుతూ నీ కూతురికి నువ్వు పెళ్ళిళ్ళు చేసేసుకొని, నీ కూతుర్ని ఫారెన్ పంపుకొని, కొడుక్కి పెళ్లి ముహూర్తాలు పెట్టించుకొని కొడుక్కి పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా, వేటాడి నరుకుతాం మేము, మా గురించి నీకు బాగా తెలీదా ఏంటి, బాబు నీ తల్లి లాంటి దాన్ని బాబు, మా నాయనతో ఏమైనా నువ్వు నన్ను గంటివా ఏమి అనేపాటికి అదిరిపోయింది ప్రియ. అన్న తర్వాత అన్నయ్య ఆకలి అవుతుంది అన్నయ్య అనేపాటికి, ఎవత్తే ఇది కూతురా కోడలా అనేసరికి, కూతురు బాబు పెళ్ళైపోయింది, అమెరికా ఇచ్చేసామయ్యా, మా అబ్బాయికి పెళ్ళి కుదిరిందని పెళ్ళి కోసం అని చెప్పి వచ్చిందయ్యా అని చెప్తే, ఆహా అని అంటూ ఉండగా ఒక్కసారే కిటికీలో నుంచి గాలి తోలి అరవింద మొహం మీద జుట్టు వెనక్కి పడింది. అలా అటు తిరిగినటువంటి అతను అరవింద వైపు చూస్తూ అలా ఉండిపోయాడు. అరవింద నుదురు మీద తగిలిన దెబ్బ, అందులో నుంచి కారుతున్న రక్తం, అరవింద కనురెప్పలు, కళ్ళు, ముక్కు, పెదవులు అలా అరవిందని స్కాన్ చేస్తున్నట్టే చూడటం మొదలుపెట్టాడు, కింద నుంచి పైకి, పైన నుంచి కిందకి.
ఇదవత్తే అని అడిగితే, నేను చెప్తానన్నయ్య, తన పేరు అరవింద. వాళ్ళ నాన్నగారు స్కూల్ మాస్టర్ విశ్వనాథు, వాళ్ళమ్మ టైలరు, వాళ్ళక్క పేరు పద్మిని, వాళ్ళ బావ పేరు శశాంకు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ చేస్తాడు, వాళ్ళమ్మ హౌస్ వైఫ్, వాళ్ళ అక్కయ్య లెక్చరర్గా పనిచేస్తుంది, 2 పిల్లలు వర్ణ వచ్చా. ఆ తర్వాత మా అన్నయ్య తన్నే 8 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. అంటే మధ్యలో మా అన్నయ్య ఒకసారి వేరే కాలేజీలో ఉన్న వేరే అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందని గోకబోయాళ్లే, కానీ మా అమ్మ మా నాన్న కలిసి తుక్కురా కొడతామనేపాటికి మా అన్నయ్య మానేశాడు. అయితే అరవిందకు మాత్రం కమిటెడ్గా ఉన్నాడనేపాటికి అరవింద కూడా అలా వింటూ ఉంది. ఆ తర్వాత ఇంటరు, ఇంజనీరింగు, ఎంటెక్లో అరవిందని లవ్ చేసి అరవింద ఎక్కడా స్పేస్ ఇవ్వలేదు, ఎవరిని లవ్ చేయలేదు, లవ్ మీద పెద్ద నమ్మకం లేదు. వాళ్ళ కాలేజీలో హేమ అనే అమ్మాయి ఇలా పోయింది, అందుకని అరవింద స్పేస్ ఇవ్వలేదని అరవింద్తో పాటు సేమ్ ఆఫీసులో చేరి తెగ పడి వర్కులు చేసి ప్రమోషన్లు తెచ్చుకొని ఆ తర్వాత కారు కొనుక్కొని అరవిందకు ప్రపోజ్ చేస్తే అరవింద నో అని చెప్తే వాళ్ళ అమ్మా నాన్నలను అడగటానికి మా అమ్మా నాన్నలను ఒప్పించి వీడు తీసుకెళ్ళాడు. ఆ తర్వాత వాళ్ళు టైం కావాలని అడిగి ఒక 6 నెలలు లెఫ్ట్, రైట్, ఈస్ట్, వెస్ట్ ఇక మొత్తం మమ్మల్ని అప్ టు డౌను చెక్ చేసుకున్న తర్వాత మా వాడు ఓకే గాడు అని చెప్పి వాళ్ళు పెళ్ళి ఒప్పుకున్నారు. అప్పుడు వరకే అరవింద్ ఏమి మా వాడిని ఇప్పటికి కూడా టచ్ చేయనివ్వలేదులే, నో హగ్గు, నో కిస్సు, నో టచ్ అన్నయ్య. అయితే ఆ తర్వాత అరవింద వాళ్ళ ఇంట్లో ఓకే అయ్యాక ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకో వారంలో పెళ్ళనంగా ఇది ఉంది కదా పనికి మాలింది మా అమ్మ, నేను అమెరికా నుంచి వచ్చాను, పెళ్లి పనులు మొదలైనవి, దీనికి పీరియడ్స్ వచ్చినాయి, ఇక అందరూ హడావిడిలో ఉన్నాడని ఇది మా కులదైవానికి ఉన్న మొక్కు మర్చిపోయింది. ఇప్పుడు దానికి ఆ మొక్కు గుర్తొచ్చింది, మేము వచ్చాం. మా అన్నయ్య, మా ఆయన, మా నాన్న కలిసి పొలం చుట్టానికి వెళ్ళారు. మేము అలా ఎత్తుక్కుంటా ఫుడ్ కోసం వచ్చి నీకు దొరికిపోయాము. ఇదన్నయ్య జరిగిన విషయం. అవునన్నయ్య, నీ పేరేంటి అని అడిగితే భార్గవ్ బాబు అని చెప్పారు ఆ పక్కనున్న వాళ్ళు. అన్నయ్య, మేము నిన్నటి నుంచి ఏమీ తినలేదు, కొంత తినటానికి ఏమైనా పంపించవు అని అడిగింది ప్రియ. అడిగిన తర్వాత నీ మొగుడు ఎక్కడున్నాడో వచ్చి నీ మొగుడు మాకు చెప్పాల్సిన సమాధానాలు చెప్తే నేను ప్రాణాలతో బయటికి వెళ్ళేదే, లేదంటే నాకు నీ కూతురా నువ్వా ఉన్నది ఆడయ్యా అనేలాంటి విచక్షణ కూడా నాకుండదని పార్వతిని పచ్చి బూతులు అచ్చ తెలుగులో పూసేశాడు భార్గవ్. ఆ తర్వాత ఇక ఏందిరా దాన్ని నువ్వు మాట్లాడేది, అది చెప్తే వినేది నువ్వు, బాబు నీకు దండం పెడతానయ్యా, మా ఇంటి ఆయన వస్తాడు బాబు, ఆయనే కదా బాబు ఈ వ్యవహారాల గురించి ఆడవాళ్ళం మాకేం తెలుసుద్ది బాబు, వచ్చి మాట్లాడతారయ్యా అన్న మాటకి నాటకాలు ఇవ్వకే నాటకాలు, నీకేమీ తెలీదా, 5 కోట్ల రూపాయలు మా దగ్గర స్థలం అమ్ముతామని నీ మొగుడు తీసుకున్న సంగతి నీకు తెలీదు, ఊడు మాడే మీరు పేర్లు మార్చుకొని మొహాలకి స్కార్ఫులు కట్టుకొని మంకీ క్యాప్లు వేసుకొని తిరుగుతా నాటకాలు ఆడి ఫోన్ నెంబర్లు మార్చి అడ్రస్లు మార్చుకుంటా తిరిగిన సంగతి నీకు తెలీదు, మాకు స్థలం రిజిస్ట్రేషన్ చేయలేదని మీకు తెలీదు, మీ స్థలానికి మీ స్థలము మీకు కావాలి, మా డబ్బులు మీరు వెనక్కి ఇవ్వరు, ఎలా కనపడుతున్నామే, మాది అనేది మేము ఏ రోజుకి వదులుకోం, మాది అని ఒకటి ఫిక్స్ అయితే అది మాదే, మాది కాదు అనుకున్న దాని మీద మేము ఆశపడి మోజుపడం, నీ కూతురికి పెళ్ళయిందని జాలి పడతామనుకుంటున్నావా, నువ్వు ముసల్దానివని జాలి పడతాననుకుంటున్నావా, నువ్వు ఆడదానివని మర్చిపోయి నీ కూతురు ఆడదని మర్చిపోయి ఇక్కడ చాలా చేయటానికి నా కింద చాలామంది ఉన్నారు, నీ మొగుడు రావాలి, నీ వ్యవహారం ఏంటో తేల్చాలి అన్నాడు భార్గవ్. బాబు నీ కాళ్ళకి దండం పెడతానయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు అన్న తర్వాత వచ్చి ఇక అలా కట్లోడదీయండ్రా అన్నాడు అరవిందయ్. అన్న తర్వాత ముగ్గురయ్యా బాబు అంటే ఏడకపోతాయిరా, ఇయే మొన్న కాదని చెప్పి మన గేటు దాటమను, దాన్ని దీన్ని పొలిమేరల్లో అమ్మూరు తల్లికి బలిచ్చి పాతను అనేసరికి ప్రియవి పార్వతి కూడా ఇద్దరికి కలిపి కట్లు ఊడదీసి అరవిందకు కూడా కట్లు ఊడదీశారు. ఆ తర్వాత అరవిందని ముందు ఫుడ్ తీసుకురమ్మనమని అరవింద పెదాలు ఎండిపోయినాయని అరవిందకి మంచినీళ్ళు తాగించి
ఫుడ్ తినిపించబోయాడు భార్గవ్. నాకొద్దు అంది అరవింద. యాషాలే మాకు, పిచ్చి పిచ్చి యాషాలేస్తే తోడతా ప్రాణాలు, నా సంగతి బాగా తెలీదు, సచ్చూరుకుంటావు, తినవే అని బలవంతంగా అరవింద బుగ్గల్ని నొక్కిపెట్టి మరీ భార్గవ్ అరవింద నోట్లో టిఫిన్ కుక్కేసి మంచినీళ్ళు తాగిచ్చేశాడు. అన్నయ్య మాకు అంది ప్రియ. అన్న తర్వాత ఆ 2 కుక్కలకు కూడా ఏదో ఒకటి 2 ప్లేట్లలో పడేయండిరా అన్న తర్వాత అరవిందని కట్లోడ తీసి హాల్లోకి తీసుకురండి అన్నాడు కాసేపటి తర్వాత భార్గవ్. అన్న తర్వాత ఆ కాసేపట్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏమో కానీ మాటలు జరిగినట్టు మాత్రం పార్వతి ఆలకించడం మొదలుపెట్టింది. అంతా దాంట్లో అరవింద మా అమ్మేమైందో, మా నాన్నేమయ్యారో, అక్క బావ కంగారు పడుతున్నారేమో, అత్తయ్య మామయ్య ఏమనుకుంటున్నారో, పిల్లలు ఏమనుకుంటున్నారో, ఏంటత్తయ్య మీరు 5 కోట్ల రూపాయలు తీసుకున్నారా, ఎందుకు తీసుకున్నారు, మీరు నాకు తెలియదమ్మా, నాటకాలు వేయొద్దు అని చెప్పి అరవింద అంటే నువ్వు నటిస్తున్నావని వదిన కూడా అంటుందే, నిజం చెప్పవే అమ్మా అన్న తర్వాత అవన్నీ మగాళ్ళు వచ్చి చూసుకుంటారమ్మా, నాకేం తెలీదు అనేసింది పార్వతి. మీరు మీ మగాళ్ళు ఏదేదో చేస్తే మధ్యలో మమ్మల్ని టార్చర్ చేయటం ఏంటండి, అసలు ఏంటిదంతా, వాళ్ళు ఇక్కడికి తీసుకురావటం ఏంటి, ఈ కట్టిపడేయటం ఏంటి, మా అమ్మ నాన్న ఎంత కంగారు పడతారో, నిన్నొక్కదాన్నే కట్టేశారా అమ్మ, నా కూతుర్ని నన్ను కట్టేయలేదా, వస్తారు అంకులును శరత్తు జగను, రాకుండా ఎక్కడికి పోతారో, కాస్త ఓపిక పట్టు, నేను ఆలోచిస్తున్నాను కదా అని పార్వతి ఆలోచిస్తూ ఉండగా తినవే అమ్మ బాగున్నాయే అంటే కూతుర్ని కాలుతో ఎగిరెగిరి తన్ని నువ్వు నోరు మూయి ముందు అందే. ఏదో గ్యాంబ్లింగ్ చేశారనేగా మీరు, నాకు అర్థమైంది అంటూ ఉండగా వెళ్ళిన మనుషులు ఇంకా రాలేదేంటని గాయత్రి అప్పటికే 100 సార్లు ఫోన్ చేసింది శరత్కి. ఫోన్ చేసి అమ్మా ఏంటి ఫోన్ ఎత్తట్లేదో, ఒకసారి ఫోన్ చేయించయ్యా అంటే వాళ్ళ కోసమే వెతుకుతున్నాం, వెతకటం ఏంటి అంటే ఏం లేదు, మేము పొలం చూద్దామని వచ్చాం, వాళ్ళు ఫుడ్ తినటానికని వెళ్ళారు, అది ఏ హోటల్ దగ్గర ఉన్నారా అని. ఏంటబ్బా ఈ మాటలన్నీ అంది గాయత్రి. అన్నాక అదేంటి మా అమ్మాయిని వదిలేసి మీరు పొలాలు చుట్టానికి వెళ్ళటం ఏంటి, వాళ్ళు ఫుడ్ తినటానికి వెళ్ళటం ఏంటి అన్నాడు విశ్వనాథ. అందరూ ఒకే దగ్గర ఉండొద్దా వెళ్ళినప్పుడు, లేడీస్ని అలా వదిలేసి జెంట్స్ మీ దారిన మీరు రావటం ఏంటి, స్టూపిడిటీ కాకపోతే అన్నాడు శశాంక్. అబ్బాయి నిన్ను నమ్మి పిల్లనప్ప చెప్పి పంపించాం, ఎర్రి ఎదవయాశాలు వేస్తే మా గురించి తెలియదు నీకు బాగా అని జయంతి మూర్తి అంటుండగా మా చెల్లెల్ని మాకు ఇంకొక అరగంటలో నువ్వు ఫోన్ చేయించి చూపించలేదో నేను అసలు మంచిదాన్ని కాదు అంది పద్మిని. అబ్బా మీకు దండం పెడతాను అని అక్కడి నుంచి వెతుక్కుంటూ వీళ్ళు ఫోన్ చేస్తే ఫోన్లు కట్ చేస్తూనే ఉన్నారు శరత్ వాళ్ళు. పిచ్చి కుక్కలు వెతికినట్టు వెతుకుతూ 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 ఒక చోటకి వెళ్తే అక్కడ పునుగులు బజ్జీలతను వీళ్ళ ఫోటోలు చూపిస్తే తిన్నారు బాబు, 2 గంటల పాటు ఒక అమ్మాయి తింది, ఆ తర్వాత ఇక్కడి నుంచి నూడిల్స్ కావాలని ముందుకెళ్ళారయ్యా అని వాడు చెప్పాడు. వీళ్ళు ఇలా వెతుక్కుంటూ ఉండగా వీళ్ళకి ఫోన్ వెళ్ళింది భార్గవ్ వాళ్ళ దగ్గర నుంచి. రే శంకర్రావుగా, నీ పెళ్ళాం నీ కాబోయే కోళ్ళు నీ కూతురు మా దగ్గరే ఉన్నారులే కానీ మూసుకొని నీకు దాడి తెలుసు కదా, నువ్వు రారా అనే పాటికి అలా డ్రైవ్ చేసుకుంటూ తెల్లవారిన తర్వాత బయలుదేరారు వీళ్ళు. బయలుదేరేసరికి ఫోన్ మీద ఫోను గాయత్రి చేస్తుంటే ఆంటీ నేను తనతో ఫోన్ చేయిస్తాను ఆంటీ, తను రెస్ట్ తీసుకుంటుంది, పడుకుంది. ఏంటి పడుకుందా, నా కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎంతసేపు నా కూతురు ఎప్పుడూ నిద్రపోదు, పొద్దున్నే మా ఇంట్లో ట్యూషన్ ఉందని మా పిల్లలు నిద్రలేస్తారు, ఏంటబ్బాయి ఎలా కనపడుతున్నాం మేము నీకు, అయ్యో ఆంటీ ప్లీజ్ నేను కాసేపట్లో తనతో ఫోన్ చేస్తాను, నన్ను నమ్మండి మీకు దండం పెడతాను అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేశాడు శరత్. ఆ తర్వాత ఏంటి శశాంక్ ఫోను స్విచ్ ఆఫ్ చేసేస్తాడేంట్రా, మాట్లాడేది వెండేంటి అంది గాయత్రి. అనేసరికి అసలు ఎక్కడుందో కనుక్కుందాం ఉండండి ఆంటీ అని చెప్పి ముందు శశాంక్ అలా ఫోన్లో ఉన్నటువంటి లొకేషన్ పట్టుకొని చూస్తే ఫోన్ ఉన్న చోట లొకేషన్ ఏమో వేరే పడుతోంది అరవింద్దే, శరత్ ఉన్న చోటేమో లొకేషన్ వేరే పడుతుంది. వీడేం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు నానా అని మూర్తిని అడిగితే ఏంది యాషాలు, అసలైన ఆడపిల్లని అలా పంపకుండా ఉండాల్సిందేమోనమ్మా అన్నాడు మూర్తి. మా కర్మ అయిపోయింది అన్నయ్య అని గాయత్రి అంటూ ఉండగానే ఈలోపు అరవిందని బయటికి తీసుకొచ్చి కూర్చోబెడితే రే అన్నాడు భార్గవ్. అన్నాక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెస్తే ఇంత దాని మీద మందు వేసి అరవిందకి తల
మీద యాక్సిడెంట్ అయినప్పుడు దెబ్బ తగిలిందని అక్కడ గట్టిగా పట్టుకుంటే అమ్మా అంది అరవింద. తట్టుకోవాలా, దీనికే అరుస్తారేంటే అన్నాడు భార్గవ్. అన్న తర్వాత ఏంటేనా మైండ్ యువర్ వర్డ్స్ అందే. అంటే ఓహోహో ఇంగ్లీషా, మా కొడుకులు కూడా చదువుకున్నారులే అమ్మాయి. నీకో విషయం చెప్పానా? ఇదిగో నా పేరు జగన్నాథం, నా పెళ్ళాము ఇది జలజమ్మ. నాకు 5 కొడుకులు. పెద్దోడు భరత్, ఆడి పెళ్ళాం పద్మ, ఆడి పిల్లలు వీళ్ళు 4. రెండో వాడి పేరు భూషణం, ఆడి పెళ్ళాం సరిత, ఆడికి 3 పిల్లలు ఇరుగో. మూడో వాడి పేరు రంగ, ఆడి పేరు సరళ, ఆడి పిల్లలు 4 ఇరుగో. 4వ వాడు రమణ, ఆడి పెళ్ళాం కవిత, వీళ్ళ పిల్లలు 4. ఇదిగో ఈడు భార్గవ్ 5వ కొడుకు, అచ్చం నా మిషతో పుట్టిన నా కొడుకు, నా బంగారు కొండ అని చెప్పాడు జగన్నాథం. నాకెందుకండి, మీరెవరైతే అంటే నా ఆస్తుల విలువెంతో తెలుసా, నేను ఎన్ని కోట్లు సంపాదించానో తెలుసా, ఎన్ని స్థలాలు ఉన్నాయో తెలుసా, ఎన్ని పొలాలు ఉన్నాయో తెలుసా, మేమెంత రియల్ ఎస్టేట్ చేస్తామో తెలుసా, చిట్ ఫండ్లు ఎన్నున్నాయో తెలుసా, ఫైనాన్స్ బిజినెస్లు ఎన్నున్నాయో తెలుసా నీకు మాకు అంటే నాకెందుకు, మీకు ఎన్నుంటే ఏముంటే. ఇదంతా కాదులే కానీ నువ్వాగు నాయనా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు భార్గవ్. వాట్ యు మీన్, ఏం మాట్లాడుతున్నావు, పిచ్చేమైనా పట్టిందా నీకు? నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి? ఇంకొక 6 డేస్లో నాకు శరత్కి మ్యారేజ్. తను నన్ను 8 ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నాడు. జాబ్లో తర్వాత 1 ఇయర్ ఇష్టపడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ఒక 1 ఇయర్ గడిచిందే. 10 ఇయర్స్ ఆఫ్ లవ్ తనదే. అలాంటిదే ఒకళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి అసలు? నాకు అతనికి ఎంగేజ్మెంట్ జరిగిందే. నేనేంటో నా ఫ్యామిలీ ఏంటో తెలుసా నీకు? అబ్బాయి నువ్వు అడ్డం లెగరా అన్న తర్వాత జలజం వచ్చి ఆడితో పండినావా అని అడిగితే వాట్ యు మీన్, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు మీరు. పెళ్ళికి ముందే మగాళ్ళతో కాలు జారటాలు, పెళ్ళికి ముందే మగాళ్ళతో మీద చెయ్యించుకోవటాలు అన్నీ అయిపోయిన తర్వాత ఎవడో ఒకరిని చేసుకొని వెళ్ళిపోయే రకాలు కాదు మేము. మా అమ్మ చచ్చిపోయిన దాకా ఆడపిల్ల క్యారెక్టర్తో ఉండాలని, పెళ్ళయ్యేంత వరకు మొగుడినైనా ముట్టుకొనివ్వకూడదని చెప్పి మరీ పెంచిందే. మా అక్కని మా బావ ప్రేమించాడు అంటే అన్నాళ్లలో కూడా మా బావ ఎంటెక్ దాకా చెప్పింది లేదు. చెప్పిన తర్వాత కూడా పెళ్ళయ్యేంత వరకు మా అక్క టచ్ కూడా చేయనిచ్చింది లేదు. మా ఫ్యామిలీ అలాంటిదే. అంటే ఇంకేమిరా అంది జలజమ్మ. ఒక విషయం చెప్పనా, నువ్వు వాడితో పండినా, మీ ఇద్దరికీ మధ్య ఏదైనా జరిగినా నేనైతే నిన్ను ఎడసా, నేనైతే నిన్ను వదల. అమ్మాయి మా కొడుకులేమీ చదువుకోలేదు అనుకో మాకు, మా కొడుకులు కూడా చదివారు. 4 బీటెక్లు చేశారు. మా భార్గవ్ కూడా బీటెక్ చదివాడు. సర్టిఫికెట్లు తీసుకొచ్చా, గోడకున్నాయి, కావాలంటే చెప్పు. నీకు ఇంకా ఏ చదువులు సర్టిఫికెట్లు కావాలంటే అవన్నీ తెస్తానంటే నాకెందుకండి సర్టిఫికెట్లు? మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అసలు? నీకో విషయం చెప్పనా, ఎన్నాళ్ళు నువ్వు కనపడలేదు, నువ్వు రాలేదు కదే, నువ్వేందో చూడంగానే తెగ ఎక్కేసావు, నాకు తెగ నచ్చావు నాకు, అందుకే నిన్ను మనువాడాలనుకుంటున్నాను. ఒక విషయం చెప్పనా, నేనేమి ఏ ఆడదాన్ని తాకని పతివ్రత పురుషుణ్ణని నీకు అబద్ధం చెప్ప. నాకు తాగుడు అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంది, చాలా మంది అమ్మాయిల్ని సుఖపెట్టి సుఖం పొందించిన మగాడినే. నువ్వు ఒకడితో సుఖం పొందినంత మాత్రాన ఆడిని సావగొట్టైనా నిన్ను పెళ్లి చేసుకుంటానేమో, కానీ ఒకసారి నువ్వు నాదానివని ఫిక్స్ అయిన తర్వాత నిన్ను ఇడిసేదే లేదు అన్నాడు భార్గవ్. అనేసరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలతాయి. ఏమనుకుంటున్నావు అంటే ఏంది పెళ్ళికి ముందే శోభనం చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుందామంటావా ఏంది? అంత తిమ్మిరి పట్టేసిందా ఏందే ఒళ్ళు అని భార్గవ్ గట్టిగా పట్టుకున్నాడు అరవిందని. లాగి చెంప మీద కొట్టి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను వేరే మగాడికి కాబోయే భార్యనని తెలిసి నన్ను పెళ్లి చేసుకొని తాళి కట్టి ఏం సాధిస్తావురా నువ్వు? ఏం సుఖపడతావు? నా మనసులో వాడుండి వాడిని నేను ఇష్టపడితేనేగా మా వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారు. చూడండి, మా నాన్నగారు చాలా విలువగల వ్యక్తి. ఆయన స్కూల్ మాస్టర్గా వర్క్ చేస్తూ ఎన్నో లక్షల మంది పిల్లలకి విద్యాదానం చేసిన వ్యక్తి. మా అమ్మ మా కోసం టైలరింగ్ చేసింది. మా బావ ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. మా అక్క లెక్చరరు. మా మామయ్య రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు. మా అత్త హౌస్ వైఫ్గా ఉంది. ఇక వీళ్ళ సంగతి అంటారా? వీళ్ళ గురించి మంచి ఫ్యామిలీ అని వినే మా వాళ్ళు నాకు అతనికి పెళ్లి సెట్ చేశారు. ఇప్పుడు నేను నిన్ను చేసుకోవటం ఏంటి అంటే
అతనికన్నా నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని నిన్ను చేసుకోమంటావా? నాకేంటే తక్కువ? ఆడికన్నా నేను హైట్ ఉంటా, ఆడికన్నా నేను అందంగా ఉంటా, ఆడికన్నా నేను మగాడిని, నాకు మగతనం ఉందే, ఆడికన్నా నాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి. నీకు నగలు కొనిస్తా, నీకు చీరలు కొనిస్తా, నీకు సుఖాలు ఇస్తా, కారుల్లో తిప్పుతా, ఏసీల్లో బండేస్తా, ఇంకేందే అన్నాడు భార్గవ్. ఏంటి ఒక ఆడదానికి సుఖాలంటే ఇవనుకుంటున్నావా మోరాన్ నువ్వు? పశువా మూర్ఖుడా అని అడిగింది అరవింద. అది కొడితే చూస్తా ఊరుకుంటావేంద్రా, అది మాట్లాడుతుంటే నువ్వు చెప్పేవి వింటా ఊరుకుంటావేంద్రా అని జలజమ్మ అంటే, నువ్వు నోరుమోయ్ అని జగన్నాథం లాగి జలజమ్మను కొడితే జలజమ్మ మెదలకుండా నుంచుంది అక్కడ. ఆడపెత్తనం తమ్మల దొరతనమని ఎప్పటి నుండే మగాళ్ళ ముందు ఆడాళ్ళ నోర్లు లెగుస్తాండా ఏంటో అన్న తర్వాత, అది కాదు మామ, అదేంది అంత ఇరసక పడతాంది అన్నారు కోడళ్ళు నలుగురు. మీరు ఇరసక పట్టల్లా మరి, చదువుకున్న పోరి కదా కాబట్టే నోరు చెంగు చెంగున లేస్తాండాదిలే, మీరాగండి అన్న తర్వాత, చూడు నువ్వు అవునన్నా కాదన్నా నేను నిన్ను పెళ్లి చేసుకునుడు ఖాయం, నువ్వు నా పెళ్ళాం అయ్యేది ఖాయం. నీకో విషయం చెప్పమంటావా? నువ్వు ప్రాణం తీస్తానన్నా, నన్ను చంపుతానన్నా నేను చావటానికైనా సిద్ధమేమో, కానీ నిన్ను మాత్రం నేను చేసుకొని ఒకళ్ళ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత పెళ్ళొకడితో, శోభనం ఒకటితో, నిశ్చితార్థం ఒకటితో, ప్రేమాయణాలు ఒకటితో అనుకునే అమ్మాయిని అనుకుంటున్నావా నన్ను? నేను సింగిల్ గిఫ్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటి వరకు వాడి దగ్గర నుంచి. ఎందుకో తెలుసా? మా అమ్మ అలా పెంచింది మమ్మల్ని అన్న తర్వాత, అయితే సస్తావు వాడి కోసం నువ్వు అన్నాడు భార్గవ్. వాడి కోసం సచ్చేదేంటి? నేను తప్పుడు పనులు చేయను. అవునా, ఇటు ఎత్తురండ్రా రివాల్వరు అన్న తర్వాత, నాయన ఎడదే అని చెప్పి తీసుకొని, అయితే కాల్చుకొని చావ్వే, నువ్వు ఉంటే నాతో ఉండాలి, లేదా నువ్వు జావనైనా జావాలి అన్న తర్వాత, నీతో ఉండటం కన్నా నేను తనకిచ్చిన కమిట్మెంట్ని మిస్ చేసే జీవితాంతం తనను మోసం చేశానని తన కళ్ళల్లోకి చూడలేక అవమాన భారంతో ప్రతి క్షణం చావటం కన్నా ఇలా చావటమే నయమని అరవింద పేల్చుకోబోతే అందులో బుల్లెట్లు లేవు. ఏమన్నా ఎక్కేశావే, ఇందాక నిన్ను చూడంగానే అలా మొదటి సూర్యకిరణాలు నీ మొహం మీద పడి గాలికి నీ జుట్టు రేగినప్పుడు నీ పెదాలు, నీ అందం, నువ్వు నలిగిపోయినా, నువ్వు యాక్సిడెంట్ అయ్యి దెబ్బలతో ఉన్నా ఏమన్నా నచ్చేసావులే. మగాడినైన నాకు మగాడినని గుర్తు చేసినట్టు అనిపించింది నిన్ను చూస్తే. అలాంటిది ఇప్పుడు ఒక మగాడి కోసం ఆడిని తాకనైనా తాకలేదో, ఆడిని ప్రేమించలేదో, ఆడితో ఎంగేజ్మెంట్ అయిందని అమ్మా నాన్నలు ఒప్పుకున్నారని ఆడు పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఇంకా ఆడిని మొగుడు కాదు, ఎప్పటికే కాడనుకో. ఆడి కోసమే ప్రాణాలు ఇస్తానన్నావంటే నా కోసం ఇంకా ఏమైనా చేస్తావుగా నువ్వు? నీలాంటి దాన్ని ఎవడే ఇడుచుకుంటాడో? నేను భార్గవినే. నీకో విషయం చెప్పనా? ఈ అరవిందకి ఈ మొగుడు ఏనాడో ఫిక్స్ అయిపోయాళ్లే. నిన్ను చూసినప్పుడే అనిపించిందే మంది జన్మజన్మల బంధమనే. నేను నిన్ను ఎంత ఇష్టపడ్డానో నీకు చెప్పినా కూడా నీకు అర్థం కాదులే. ఇష్టమా? దీన్ని ఇష్టం అంటారా? దీన్ని ప్రేమ అంటారా? ఏమనమంటావే? నైస్గా మాటలు చెప్పమంటావా? ఆళ్ళలాగా నీ చుట్టూ తిరగమంటావా? నీ కాళ్ళు పట్టుకోమంటావా? మనకట్టాంటి ఎక్కవు అన్నాడు భార్గవ్. అన్న తర్వాత, నువ్వు 1,00,000 చెప్పు, 1,00,00,000 చెప్పు, శరత్ వాళ్ళు వచ్చిన తర్వాత మీ డబ్బులు మీకు పడేస్తారు. నాకన్నా వాళ్ళకి ఆ స్థలం ఎక్కువ కాదు, నాకన్నా వాళ్ళకి ఆ డబ్బులు ఎక్కువ కాదు. నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. సరే, వాళ్ళు వచ్చాక ఏం జరుగుతుంది అనేది నువ్వే చూద్దుగానిలే కానీ అని ఫోన్ లాక్కొని తీసుకెళ్ళి పొయ్యిలో పడేయండిరా ఈ ఫోన్ అని చెప్పి ఫోన్ని పొయ్యిలో పడేయమని అరవిందని తీసుకెళ్ళి ఒక గదిలో పడేశారు. ఆ గదిలో ఏసీ ఉంది, బెడ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ గదిలోకి క్లియర్గా బయట నుంచి ఏం జరిగేది కిటికీలో నుంచి విజన్ కనపడుద్ది, చిన్నగా మాట్లాడుకునేవి కూడా వినపడతాయి. అంతా దాంట్లో ఆ గదిలో ఫోన్ సౌలభ్యం కానీ సోషల్ మీడియా సౌకర్యం కానీ లేని గదిలో పడేశారు అరవిందని. అరవింద కాసేపు ఏడ్చింది, గొడవ చేసింది, అల్లరి చేసింది. చెస్ అరవకుండా కూర్చో, అరిచావంటేనా ఒక్కటేస్తా నా సంగతి తెలియదు అన్నాడు భార్గవ్. దాంతో కొట్టించుకోవటం ఏంట్రా నువ్వు అంది జలజమ్మ. నీకో విషయం తెలుసా? సరైన ఆడదాని చెంప
చేత్తో కొట్టిన ఈ చెంపదెబ్బ ఎలా ఉందో తెలుసా? నరాల్లో పట్టిన తిమ్మిరంతా చెల్లున వదిలి జుమ్ 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 అని లాగుతుంటే గోబ నరాలు పుట్టినాక నువ్వు కొట్టినావా? నాయన నీకంత ఇచ్చినాడా? నాయన ఏనాడైనా కొట్టినాడా? అన్నలు మేము ఏనాడైనా కొట్టుకుంటివా? కానీ అది ఆడదానిగా పౌరుషంతో కొట్టింది చూసావా? నిలువెత్తు పొగరు, బలుపు, గర్వం నా ఎదురుగా నేనే అదే నిలబడ్డట్టుగా అనిపించింది. అలాంటి ఆడదాన్ని చేసుకున్నప్పుడు కదా నాకు నేనే మగాణ్ణని గుర్తొచ్చేది. ఏందో అది వంగుద్దంటావా అన్నారు వదినలు. నాకు తెలుసులే నేనేం చెయ్యాలో, మీరు మూసుకోండే అన్నాడు వదినల్ని భార్గవ్. అనేసరికి మీకెందుకే మగాళ్ళ విషయాలు అన్నారు భార్గవ్ వాళ్ళ అన్నలు. మేము లేవు మరి, మేము చూసుకోం మరి అన్నాడు జగన్నాథం. ఇక ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రానే వచ్చారు శంకర్రావు, శరత్తు, జగను. అక్కడికి వచ్చి రాగానే వీళ్ళ పెడరక్కలు విరిచి అక్కడ ఉన్నటువంటి గూండాల్లాంటి కొంతమంది మనుషులు తుక్కు కింద కొట్టారు వీళ్ళని. కొట్టిన తర్వాత రే గూసో అన్నాడు జగన్నాథం. అంటే కుర్చీలో కూర్చోబోతున్న వీళ్ళని ఎందుకు కొడుతున్నారో, ఎందుకు, ఎవరు వీళ్ళంతా, ఏం పని మీద కొడుతున్నారో అని జగన్ అడుగుతుంటే శరత్తు, శంకర్రావు మెదలకుండా నుంచున్నారు. అంతా దాంట్లో కింద కూర్చోండే అన్న తర్వాత కింద కూర్చుంటే ఏంటి నాన్న ఇదంతా అన్నాడు శరత్తు. అన్న తర్వాత ముగ్గురు కింద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత రే నీకో విషయం చెప్పేదా? ఏందిరా? సైటు మాకు అమ్ముతానన్నావు, 5 కోట్ల రూపాయలు తీసుకున్నావు, రిజిస్ట్రేషన్ చేస్తానన్నావు, అయిపో ఆజా లేకుండా ఊరు మారిపోయావు, పేరు మార్చుకున్నావు, ఉద్యోగం మార్చుకున్నావు. నీ ఇష్టానికి నువ్వు మాకు దొరకకుండా ఇల్లు మారుతూ నాటకాలు ఆడుకుంటూ వచ్చావు ఇన్నేళ్లుగా. నిన్ను వదిలేస్తామని మేము ఎలా అనుకున్నావు? మాదనేది మేము ₹1 కూడా మాకు వదిలేసుకునే అలవాటు లేదు. నీకు ఒక విషయం చెప్పమంటావా? నీ పెళ్ళాము ఆల్రెడీ నీతో దానికి పెళ్ళైపోయి చాలా సంవత్సరాలు అయిపోయినా మా దగ్గర దాన్ని పర్మనెంట్గా మా పని వాళ్ళకి దాన్ని ఉంపుడు గత్తె కింద ఉంచేసేదా? నీ కూతురికి పెళ్ళయింది కదా, నీ కళ్ళెదురుగానే నీ అల్లుడిని పైకి పంపి దాన్ని విధవని చేసి దాన్ని గ్యాంగ్ రేపు చేయించేదా? నీ కొడుకుని సంసారానికి పనికి రాకుండా ఎన్నుపూస ఇరిసేసేదా? నీ 2 కాళ్ళు 2 చేతులు తీసేయించేదా అని జగన్నాథం అంటుంటే బాబు మీకు దండం పెడతాను అన్నాడు శంకర్రావు. ఏందిరా దండాలు పెట్టుడో? మాయనే పాటికి రూపాయి కాదు, నీదనే పాటికి రూపాయా? ఏరా ఆ రోజు ఇస్తానంది నువ్వు, అమ్ముతానంది నువ్వు, బేరం మాట్లాడుకుంది నువ్వు, డబ్బులు తీసుకుంది నువ్వు. ఈరోజు ఇలా నువ్వు పాడిపోయి మమ్మల్ని ఎర్రెదవల్ని చేసి పిచ్చెదవల్ని చేసి మా డబ్బులు వడ్డీతో సహా లెక్క చూస్తే ఇప్పటికి ఎంత ఉండాయిరా? మా సైటు మాకు రిజిస్ట్రేషన్ చేయకుండా ఈ నాటకాలేందిరా? ఎలాగానొస్తాం మేము అని అడిగారు భార్గవ్ వాళ్ళ అన్నలు. అడిగేపాటికి దాని వాల్యూ ఇప్పుడు 10 కోట్లు బాబు అని చెప్పి అందులో సగం అమ్మాయికి రాశాను. అందుకే చెప్తున్నా, ఈడితో పెళ్ళయ్యే కదా నువ్వు అమెరికా ఇచ్చుకుంటావంటగా. నీ పెళ్ళాన్ని చెప్పుండాదిలే నీ కూతుర్ని నీ అల్లుడితో ఇచ్చి పెళ్లి చేయటానికి, దాన్ని సంసారం చేపించడానికి, సుఖపడటానికి నువ్వు స్థలాలు పెట్టుకొని నీ కూతురికి పెళ్లి చేసి పంపుకుంటావు. మరి మేమిచ్చిన 5 కోట్ల సంగతేంద్ర అని పడేసి భార్గవ్ తుక్కురా కొట్టాడు. కొట్టిన తర్వాత రే ఒక డీల్ మాట్లాడుకుందాం. లోపల నుంచి తలుపులు బాది పారేస్తుంది అరవింద. చెప్పేది ఇంటవ్ నేర్చుకోవే, ముందు బయట ఏం జరుగుతాండాదో చెవులు పనిచేస్తాండా? ఇక ముందు నోరుమోయ్ అన్నాడు భార్గవ్. అన్న తర్వాత అరవింద తలుపులు కొట్టడం ఆపి వినటం మొదలుపెట్టింది. మీకు ఒక బెస్టెస్ట్ ఆఫర్ చెప్తానురా శంకర్రావు అన్నాడు భార్గవ్. ఏంటది అన్నాడు శంకర్రావు. నువ్వు మాకు ఇవ్వాల్సిన 5 కోట్లు ఇవ్వక్కర్లేదు. నీ 10 కోట్ల రూపాయల స్థలం కూడా మాకు అక్కర్లేదు. దాని మీద మాకు ఎలాంటి ఇంట్రెస్టు కూడా లేదు. ఆ స్థలం నువ్వే ఉంచేసుకో. కాకపోతే నీ కొడుకుతో నిశ్చితార్థమైన నీ కోడలు
కోడలెలాగవుతురా అన్నాడు జగన్నాథం. అదేలే, నీ కొడుకుతో నిశ్చితార్థమైన అరవిందని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇంకా దాన్ని గురించి మర్చిపోయి దాన్ని నాకు అప్పచెప్పి శాశ్వతంగా దాన్ని వదిలేసి మీకు దానికి ఎలాంటి సంబంధం లేదని నాకు కాగితాలు రాసిచ్చే ఆ తర్వాత పూర్తిగా బంధాలు తెంచేసుకొని మళ్ళీ ఏ రోజు దాని కంటికి కనపడకుండా మీరు శాశ్వతంగా మీ ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎదురు కూడా పడకుండా పారిపోవటం నీకు అలవాటే కదా. నీ కొడుకు, నీ కూతురు, నీ పెళ్ళాం, నీ అల్లుడు, నీ ఫ్యామిలీ అంటే నీకు ప్రాణం కదరా. నీ ఫ్యామిలీ కన్నా నీకేది ఎక్కువ కాదని అందరికీ చెప్పుకొని తిరుగుతూ ఉంటావు కదా నువ్వు. కాబట్టి నీ ఫ్యామిలీ నీకు ప్రాణాలతో దక్కాలంటే నువ్వు దాన్ని మాకు వదిలేయించి నీ కొడుకుతో కాగితాలు రాయించి మీ ఫ్యామిలీ అంతా సంతకాలు పెట్టి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదనుకో పేపర్ సెట్ ఇవ్వండిరా అన్నాడు భార్గవ్. దీని మీద సంతకం పెట్టి నువ్వు సైట్ వదిలేసుకొని మేమిచ్చిన 5 కోట్ల రూపాయలు వడ్డీతో సహా మాకు వెనక్కి కట్టి, ఒకవేళ అలా కూడా కాదనుకో పర్మనెంట్గా నేను నీ పెళ్ళాన్ని నీ కూతుర్ని ఇక్కడే ఉంచేసుకుంటాను. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కట్టు. నీ అల్లుడిని వాడి పేరు కోసేస్తాం, లేదంటే కనుక వాడిని ఇక్కడి నుంచి గెంటేస్తాం. నీ కూతుర్ని మేము ఉంచుకుంటాం. ఓకేనా మరి అని చెప్పాడు భార్గవ్. చెప్పేసరికి అది కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది అన్నారు భార్గవ్ వాళ్ళ అన్నలు. ఏంటది అన్నాడు శంకర్రావు. ఏమీ లేదు, నువ్వు మాకు స్థలం రిజిస్ట్రేషన్ చేసేసి మా డబ్బులు మాకు ఇచ్చేసావనుకో, మాకు ఒక విషయం చెప్పమంటావా, అప్పుడు కూడా అరవింద మాతోనే ఉంటుంది, నీ సైట్ కూడా మేమే ఉంచుకుంటాం అన్నారు. అనేసరికి ఇక అలా కూర్చుండిపోతే ఏంటి నాన్న ఇదంతా, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని శరత్ అంటే, అసలు ఏంటిదంతా మామయ్య, మాట్లాడమేంటి, సైట్ ఏంటి, డబ్బులేంటి, తీసుకోవటం ఏంటి, ఏంటి గోల అన్నాడు జగన్. రే ఇదంతా కాదు, 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, బయట పోయి ఆలోచించుకోండి అన్నాడు జగన్నాథం. అన్న తర్వాత 10 నిమిషాలే కాదు, అరగంట టైం ఇస్తానురా, అరగంట పూర్తిగా ఆలోచించుకొని రండి అని బయటికి పంపించారు వీళ్ళనే. ఇక దేనికి అరగంట అన్నాడు జగన్నాథం. నాన్న నీకో విషయం చెప్పేదా, వివరంగా ఇనుకో చెప్తాను. ఆడు ఇంటర్ నుంచి దానికి గేలం వేస్తాడాడంట, ఆడి చెల్లి చెప్పుండాదే. అంటే ఇంటర్ 2 ఏళ్ళు, బీటెక్ 4 ఏళ్ళు, ఎంటెక్ 2 ఏళ్ళు, తర్వాత 1 సంవత్సరం జాబులో, తర్వాత 6 నెలలు దీని అమ్మ నాయన హోల్డ్లో పెట్టి, తర్వాత ఇదొక 6 నెలలు ఎంగేజ్మెంట్లను అయ్యని హోల్డ్లో పెట్టి 10 ఏళ్ళు పాపం వీడి కోసం సచ్చేంత ప్రేమ ఉండాదిగా దానికి. ఆడేంటన్నది అది చూడొద్దేంటి, ఆడు ఆలోచించుకుంటాడు చూడు నాయన, ఇప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది అన్నాడు భార్గవ్. అనేసరికి వాళ్ళంతా అలా కూర్చున్నారు. భార్గవ్ చెప్పినట్టు నిజంగానే 10 నిమిషాల టైం జగన్నాథం ఇస్తే అర్ధగంట టైం తీసుకున్నారు శంకర్రావు శరత్తో. ఏంటి మామయ్య, ఏంది లండాసోరి ఆశాలన్నీ, 5 కోట్లు తీసుకోవటం ఏంది, ఆడాళ్ళు పట్టుకోవటం ఏంది, ఇచ్చిపడే అన్నాడు జగన్. ఎక్కడి నుంచి రా ఇచ్చిపడేసేది అన్నాడు శంకర్రావు. అదేంటి నానా, మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు అన్నాడు శరత్. అవునరా, ఆ రోజు ఆ స్థలం ఖరీదు ఉంది 5 కోట్ల రూపాయలు తీసుకున్నాను, రిజిస్ట్రేషన్ చేస్తానన్నాను. అయితే వీళ్ళు నాకు డబ్బులు ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వటానికి మధ్యలో ఉన్న గ్యాప్లో ఒక్కసారిగా దాని రేటు పెరిగింది, దాని పక్కన ఫ్లైఓవర్ పడే, అది 10 కోట్లు అయింది. 10 కోట్ల రూపాయల సైటు వీళ్ళు 5 కోట్లకి ఇమ్మంటే నేను ఎలాగిస్తాను, అయితే ఇవ్వవా, మరి అలాంటప్పుడు డబ్బులు ఎందుకు తీసుకున్నావు అని అడిగారు ఒక్కసారి కొడుకు అల్లుడు. తీసుకుంటే ఆ 10 కోట్లు ఇస్తే వాళ్ళకే ఇచ్చుండేవాడిని, వాళ్ళు 10 కోట్లు ఇవ్వరంట, ముందు అన్నమాట ప్రకారం 5 కోట్లే ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలంట, నష్టానికి నేను ఎలా ఇస్తాను, నా పెళ్ళాం పిల్లలు ఏమైపోవాలి, మరి అలాంటప్పుడు వాళ్ళ 5 కోట్లు వాళ్ళకెందుకు వెనక్కి ఇవ్వలేదు, ఏడున్నాయని ఇవ్వనరా అని అడిగితే, ఏమైనాయి మామయ్య, ఏమైనాయా, నీ పెళ్ళానికి 1 కోటి రూపాయలు బంగారం పెట్టా, అలాగే నీ 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చాను, 50 లక్షల రూపాయలు నీ పెళ్ళాం పేరు మీద క్యాష్గా నేను ఇస్తాను అంటే కాదని 50 లక్షల సైటు కొనిమ్మన్నారు మీ అమ్మ బాబులు. 50 లక్షల రూపాయలు పెట్టి పెళ్లి ఖర్చులు పెట్టి పెళ్లి చేశా, మరి మిగతా 2 కోట్లు ఏం చేసావు నానా, ఉంటాయేంట్రా, వడ్డీలకి ఇవ్వమా, మ్యూచువల్స్లో పెట్టమా, వ్యాపారాల మీద పెట్టమా అన్న తర్వాత మరి ఇప్పుడు ఏం చేయమంటావు. ఒరేయ్ నేను నీకు మాట చెప్తాను, ఇప్పుడు నువ్వు దాన్ని ప్రేమించానంటావు,
అంటావు, దాన్నే పెళ్లి చేసుకుంటానంటావు. మంచో చెడో దేవుడు మనకంటూ ఒక మేలు జరిపించాడు, ఒక డీల్ కుదిరిచ్చాడు. అదేంటో తెలుసా? వాళ్ళు మాట అంటే మాట మీదే ఉంటారు, మొరటి ఎదవలైనా కూడా. నీకో విషయం చెప్పమంటావా? మంచికో చెడుకో వాడికి అది ఎందుకు నచ్చిందో, ఎందుకు ఎక్కేసిందో, వాడు దాన్ని కావాలంటున్నాడు, వదిలేసే. మిగతాయి దాని అమ్మ బాబులు, దాని అక్క బావ వాళ్ళు తేల్చుకుంటారు. ఒక విషయం చెప్పమంటావా? నాది ప్రేమ నాన్న, ఎంగేజ్మెంట్. మూసుకోరా. నీకు నేనంటే ఇష్టం లేదా? మరి మీ చెల్లెల్ని వాళ్ళు వాడుకుంటామంటున్నారు, నీ చెల్లెలు మొగుడిని చంపుతామంటున్నారు, మీ అమ్మని వేస్తని చేస్తామంటున్నారు, నా కాళ్ళు చేతులు ఇరుస్తామంటున్నారు, నేను సంసారానికి పనికి రాకుండా చేస్తామంటున్నారు. అవన్నీ వాళ్ళు నువ్వు డబ్బులు ఇస్తే ఏం చేస్తామనలేదు. ఇచ్చేయిరా, అట్లాగైతే నువ్వు తీసుకున్న కట్నం వెనక్కి ఇచ్చే ముందు అన్నాడు శంకర్రావు. నీ కూతుర్ని మేపాలంటే అమెరికాలో ఏడ ముష్టెత్తుకోవాలో నాకు అర్థం కాక నేను చేస్తుంటే మళ్ళీ ఇదొకటి నాకు అన్నాడు జగన్. కదా, మీరు తీసుకున్న వెనక్కి ఇవ్వరు కదా, కాబట్టి రే మన చెల్లి మనకు ముఖ్యం, మన అమ్మ మనకు ముఖ్యం, మన ఫ్యామిలీ మనకు ముఖ్యం. ఆ అమ్మాయి ఏమీ ఇంకా నీ పెళ్ళామై నువ్వు తాళి కట్టలేదు కదరా, మన ఫ్యామిలీ అవ్వలేదు కదా. మనం కాసేపు ప్రతి విషయంలో ప్రోజు కాన్స్ మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుందాం. నేను వ్యాపారమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అరవింద కావాలా, లేదంటే కనుక వాళ్ళు 5 కోట్ల రూపాయలు దానికి ఈనాంగా ఇచ్చి అప్పు మాఫీ చేసి మనకిచ్చిన 5 కోట్లు వెనక్కి ఇవ్వక్కర్లేదు అంటున్నారు. 5 కోట్లు ఏమన్నా చిన్న అమౌంట్ అంటావా? అదే మనమైతే అరవింద లాంటి ఒక దానికోసం 5 కోట్లు వదిలేసుకుంటామా? ఏముందరా దాని బాబుకి ఒక ప్రైవేట్ స్కూల్లో మాస్టరాడు, టైలరు, దానమ్మ మిషన్లు కుట్టుకుంటూ కూర్చుంటుంది, అదే ఉక్సులు కాజాలు వేసుకుంటా. దానక్కో లెక్చరరు, దాని బావ ఒక ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆ మూర్తిగాడికి వాడొక్కడే కొడుకైతే వాళ్ళు ఇప్పుడు 5 కోట్లు తీసుకొచ్చే మనకు బదులు వాళ్ళు ఇక్కడ కడతారా? పోనీ కట్టారనుకుందాం, కట్టినా వాడు మన వదిలేస్తాడా? వాడు మన వదలడో, పైపెచ్చు మన స్థలము వదలడో. దీనికి అంతటికీ బదులు మన స్థలం వాళ్ళకి అక్కర్లేదంటున్నారు. 10 కోట్ల రూపాయల స్థలము మనకే మిగులుద్ది, 5 కోట్ల రూపాయలు ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వక్కర్లేదు. పైగా ఆ స్థలము ఇంకొక 5-6 ఏళ్లలో రేటు పెరిగి అది డబల్ అవుద్దురా, ఎదవ సన్నాసి. అవసరమైతే కనుక దీనికన్నా అందగత్తె, దీనికన్నా రంభ. ఒరే ఆడదైతేనే చాలు, లైట్ తీసిన తర్వాత ఏ ఆడదానిలో అయినా ఉండే అందాలు ఒకటే. అది నీ అమ్మ అయినా, నీ చెల్లి అయినా, ఇదైనా ఎవత్తైనా సరే. అలా తీసేద్దాం. పోనీ ఇదే రంబని నువ్వు అనుకుందాం. అయితే దీన్ని మించిన అందగత్తెలు ఎంతమంది దొరకరో? అప్పుడు నీ పేరు మీద నీ చెల్లెలకి ఇవ్వాల్సిన కట్నం నేను ఇచ్చేసున్నాను కాబట్టి 10 కోట్ల రూపాయల ల్యాండు నీకే ఉంటుంది కదరా షరత్తు. అది కాకుండా మన ఇల్లు నీ పేరు మీదే ఉంటుందా? రేపొద్దున నేను చచ్చేలోపు సంపాదించేది ఇంకొక 10 కోట్లు సంపాదించనా? ఆ ల్యాండ్ రేటు పెరగదా? అవసరమైతే యుఎస్ వెళ్ళిపోదు కానీ, ఎంఎస్ చేసుకుందు కానీ, ఇక్కడి నుంచి పెళ్లి చేసుకొని వెళుదుగానే. వీళ్ళే ముష్టిస్తామన్నారా, కానీ కట్నం లేకుండా దానికి మొహమాసిపోయి దాని చుట్టూ తిరిగి దాన్ని నువ్వు చేసుకుంటానన్నావని మేమేం మాట్లాడలేదు. కానీ దాని అమ్మ బాబుకి ఎంత బలుపు, 6 నెలలు మన చెక్ చేసేంత వాళ్ళ ఫ్యామిలీకి ఉందా ఏంట్రా? ఎక్కడి దాకా వస్తే వ్యాపారమే, డీలింగ్గానే మాట్లాడుకుందాం. ప్రేమలో బొగ్గులు అంటే ఇక్కడ అవ్వవు అని చెప్పిన తర్వాత జగన్ అమ్మో ఈ ఎదవలతో చాలా కేర్ఫుల్గా ఉండాలి అన్న తర్వాత పార్వతి, ప్రియ అక్కడికి వచ్చారు. ప్రియ అయినా అరవింద వైపు మాట్లాడుద్దేమో, పార్వతి అయినా ఒక కూతుర్ని కన్న తల్లి మాట్లాడుద్దేమోనని జగన్ అలా చూస్తే, ఏందిరా ఆలోచిస్తావో, నీ చెల్లెల కన్నా నాకన్నా అది నీకు ఎక్కువైపోయిందా ఏంట్రా? అయినా అన్నయ్య డబ్బులుంటే కావలసినవి తినొచ్చు, కావలసిన లైఫ్ అనుభవించవచ్చు. అయినా వాళ్ళేమీ అరవిందని అన్యాయం చేస్తామని లేదు కదా, ఏం చేసుకుంటే మనకెందుకురా? అయినా వాడు దాని మీద మోజెక్కిపోయి ఉన్నాడు. దాన్ని చూసే నువ్వు అవునన్నా కాదన్నా వాడు నీకన్నా హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, డబ్బున్నాడు, వాడికి వెనకమాల లాయర్లు ఉన్నారు, గోండాలు ఉన్నారా అన్న. వాడు దాన్ని బాగా సుఖపెడతాడు. బోల్డంతా డబ్బుందిగా వాడికి, డబ్బున్నోడికేగా నువ్వు దాన్ని అప్ప చెప్తున్నావు, తప్పేంటన్నా అనేసింది ప్రియ. అనేసరికి జగన్ నిలువుగుడ్లేసుకొని అలా నుంచోనే వీళ్ళతో చాలా కేర్ఫుల్గా ముందు నేనుండాలి, ఏదైనా తేడా వస్తే నన్నే ఎత్తేసే ఫ్యామిలీ ఇదే. ఎంత పెద్ద బుద్ధి తక్కువ పని చేశాను, మా అమ్మ నాన్న మాటలిని దీన్ని నేను పెళ్లి చేసుకొని
చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముందు నేను యుఎస్ నుంచే వేరే స్టేట్కి నేను మారిపోవాలి. దీనన్న యుఎస్కి వస్తున్నాడంటే రేపు దీని అమ్మ బాబు కూడా వస్తారు. ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు ముందు యుఎస్కి వెళ్ళిపోరా. నీతో పాటు అమ్మ నేను కూడా వచ్చేసి అక్కడే సెటిల్ అయిపోదాం. వాడెటు ఇక్కడ ఉండొద్దు అని చెప్తున్నాడు కదా. ఇక చెల్లి విషయం అంటావా, అక్కడే అమెరికాలో ఉంటుంది కాబట్టి మన కళ్ళ ముందే భయం లేదు అనేసరికి జగన్ అలా చూస్తూ ఉండిపోయాడు. ఈలోపు పద అదే విషయం లోపల చెప్దాం అంటే ఒక్క 10 నిమిషాలు నాన్న అని శరత్ ఆలోచించుకున్నాడు. శరత్కి కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందు ఒకటే కనపడుతుంది. త్రాచులో ఒకవైపు అరవింద, ఒకవైపున తన ఫ్యామిలీ ముందు అరవింద ఓడిపోయింది. తర్వాత ఒకవైపు తన ల్యాండ్, ఒకవైపు అరవింద ల్యాండ్ ముందు అరవింద ఓడిపోయింది. ఒకవైపున వీళ్ళు ఇవ్వాల్సిన 5 కోట్ల రూపాయల అప్పు, మరొక వైపున అరవింద ఓడిపోయింది అని ఒక డీప్ బ్రీత్ తీసుకున్నాడు. డీప్ బ్రీత్ తీసుకొని పద నాన్న వెళ్ళి మాట్లాడదాం అన్నాడు. అన్న తర్వాత లోపలికి వచ్చారు అందరూ. లోపలికి వచ్చిన తర్వాత అరవింద ఏం మాట్లాడతాడా అని ఆర్తిగా కిటికీలో నుంచి చూస్తూ, అలాగే ఎప్పుడెప్పుడు తలుపులు తీస్తారా, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు షరత్ తీసుకెళ్తాడా అని 5 కోట్లు ఇచ్చేస్తామంటారు, ఇక వెళ్ళిపోవచ్చు అనే దాంతో ఎదురు చూస్తా నుంచుంటే మీ డీల్ మాకు ఓకే అన్నాడు శరత్. అనేసరికి భార్గవ్ అరవింద వైపు చూసి, ప్రాణాలు తీసుకునేంత గొప్ప మగాడు మరి నువ్వు, వీడు ఎంత గొప్ప మొనగాడినే నువ్వు ప్రేమించింది, నువ్వు ఇష్టపడింది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అందే అరవింద. నువ్వు నోరు మొయ్ అన్నాడు శరత్. అనేసరికి అరవింద అలా నిలబడిపోయింది. నిలబడిపోయిన తర్వాత మీరు మా చెల్లెల్ని మా అమ్మని వదిలేయాలి. నాకు నా ఫ్యామిలీ కన్నా అరవిందేమీ ఎక్కువ కాదు. అరవింద లాంటి అమ్మాయిలు, అరవింద కన్నా అందమైన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు కావాలంటే నా లైఫ్లోకి చాలామంది వస్తారు. ఒక భార్య ఇచ్చే ప్రేమని ఏ ఆడదైనా ఇవ్వగలదేమో, తల్లి చెల్లి ఇచ్చే ప్రేమను ఎవరు ఇవ్వలేరు. నా వరకు నా చెల్లెలు విధవ కాకూడదు, నా చెల్లెలు శీలంతో ఉండాలి. మా నాన్న అమ్మ అంటే నాకు పంచప్రాణాలు, నా ఫ్యామిలీ కన్నా నాకెవరూ ఎక్కువ కాదు. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు మా సైట్ మాకు అప్పచెప్పేయాలి. దీన్ని ఇచ్చేస్తున్నాను కాబట్టి ఇక మళ్ళీ ఆ 5 కోట్లు మీరు అడగము అని చెప్పాలి. మా సైట్ జోలికి మీరు రాకూడదు. మేము జీవితంలో మళ్ళీ దీని లైఫ్లోకి నేను రాను. దీంతో ఫోన్ కాంటాక్ట్లో కూడా నేనుండను. నా ఫ్యామిలీని తీసుకొని నేను కంటికి కనిపించినంత దూరంగా వారం రోజుల్లో లేదా ఒక 10 రోజుల్లో మా చెల్లెలు యుఎస్లో ఉంటుంది కాబట్టి మేము కూడా వెళ్ళిపోతాం. మళ్ళీ మీ కంటికి కనిపించాం. కానీ మీరు మాత్రం అన్న డీల్ మీదే ఉండాలి. మేము సైట్ అమ్మేసుకొని వెళ్తాం. మీరు ఎలాంటి అడ్డుగోడలు పెట్టకూడదు అని చెప్పాడు శరత్. శభాష్ అని భార్గవ్ క్లాప్స్ కొట్టి, ఉండాలి రా నీలాంటోళ్ళు, ఏమన్నా ప్రేమ లేనిదే, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ చరిత్రలో రాధాకృష్ణుల ప్రేమ అనుకుంటా కదా నాయన, చాలా గొప్పదని చెప్తా అంటారన్నా. ఆ రాధాకృష్ణుల ప్రేమ కూడా నీ ముందేందో ఎలబోయినట్టు అనిపించేస్తుందిరా నాకోయ్ అన్నాడు భార్గవ్. అనేసరికి అలా నిలబడిపోయి నిలువు గుడ్లేసుకొని చూస్తూ ఉండిపోయింది అరవింద. ఆ తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా, రే ఈడి పెళ్ళాన్ని, ఈడి కూతుర్ని ఈడికి అప్పచెప్పేయండి. రే ఈ కాగితాల మీద నీకు అరవిందకి సంబంధం లేదని రాసివ్వు. మీరు ఇవ్వాల్సిన 5 కోట్లు మాకు ఇవ్వక్కర్లేదు. వెళ్ళండి. వెళ్ళి మీరు కరెక్ట్గా 10 రోజులు రా, మీరు ఊళ్ళో నుంచి వెళ్ళిపోవటానికి, మీ సైట్ అమ్ముకోవటానికి మేము ఇచ్చిన టైము అనేసరికి నిర్దాక్షిణ్యంగా అరవింద కిటికీ కేసి తలకాయ కొట్టుకుంటున్నా, తలుపులు బాదుకుంటున్నా అరవింద వైపు కనీసం తల తిప్పి కూడా చూడకుండా తన తల్లిని, తన చెల్లిని, తన ఫ్యామిలీని తీసుకొని శరత్ అరవిందతో తనకు సంబంధం లేదని కాగితాలు రాసిచ్చి వాళ్ళ సైట్ కాగితాలు తీసుకొని ఫ్యామిలీతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అరవింద పెద్దగా అరిసి ఏడిసి బిక్క చచ్చిపోయిందే. తలుపులు తీయండ్రా అని అరవిందని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు చేసుకుంటావా నన్ను పెళ్ళి అని అడిగాడు భార్గవ్. నా ప్రాణం పోయినా వాడు నన్ను అంత మోసం చేసి వెన్నుపోటు పొడిస్తే వాడు కాదంటే నిన్ను చేసుకుంటాను అనుకుంటున్నావా? ఏముందమ్మాయి నీ దగ్గర? మా వాడు 5 కోట్ల రూపాయలు నీ కోసం వదిలేసుకున్నాడు. ఎవరి కోసం వదిలేసుకున్నారండి? నాకేమైనా ఇచ్చారా 5 కోట్లు? మా అమ్మా నాన్నకేమన్నా ఇచ్చారా? నేనేమైనా వాడి సొత్తున వాడేమైనా నాకు
తాళి కట్టాడా? నేను మా అమ్మా నాన్న సొత్తునే, నన్ను దానం ఇవ్వటానికి వాడెవడు, తీసుకోవటానికి వీడెవడు, అక్కడ దాకా వస్తే అని అరవింద్ అనేసరికి ఓ ఓ ఓ ఓ ఓ ఇప్పుడు పెళ్ళికి ముందే శోభనం చేసుకొని పెళ్లి చేసుకుందామా, పెళ్లి చేసుకున్నాక శోభనం చేసుకుందామా, లాగి మళ్ళీ కొట్టబోతే ఒక దెబ్బేనే, రెండో దెబ్బకి నీకు నేను అంత ఇవ్వను, ఒక్కటేస్తా, నోరు మోయ్ అన్నాడు భార్గవ్. అనేసరికి మా తాళిటి అని వాళ్ళమ్మని తాళిమ్మని ఇట్రండే పట్టుకోండి అన్నాడు వదినల్నే. అనేసరికి అరవింద నడుమొకళ్ళు రెండు చేతులు ఇరగదీసి పట్టుకున్న తర్వాత ఇక వాళ్ళమ్మ జడెత్తి పట్టుకుందే. పట్టుకున్నాక పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చి ఫోటోలు వీడియోలు తీసేవాడు. అక్కడికి వచ్చిన తర్వాత బలవంతంగా అరవింద మెళ్ళో తాళి కట్టేశాడు భార్గవ్. షాక్తో అరవింద కళ్ళు తిరిగి పడిపోయి కుప్పకూలిపోయింది. అక్కడ ఒక్కసారిగా ఏందిరా ఇదే అని జలజమ్మంటే, పర్వాలేదులే, నీ 5వ కోడలు చూసావా ఎంత అందంగా ఉండాదో, జరగాల్సిన మిగతా పనుల గురించి ఆలోచించండి అనేపాటికి సేయ్ వెళ్ళి కార్యానికి గది సిద్ధం చేయమని ఆడి చెప్పుండాది, అర్థమైందా అంది జలజమ్మ. అలాగే అత్త అని కోడళ్ళు బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అరవింద ఏమైపోయిందా, ఎక్కడుందా ఏంటా అని పిచ్చోళ్ళులాగా వెతుకుతూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఎదురు చూస్తున్నారు అరవింద తల్లిదండ్రులు, అక్క, బావ, ఫ్యామిలీ ఒకవైపున. ఇంతటితో మొగుడి మూర్ఖత్వం మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.